మన ప్రభువును రక్షకునైన యెహోషువ పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ముందుగా అందరికీ షాబత్ షాలోమ్ ప్రియులారా. మరి ఒక ప్రత్యేకమైన సీజన్‌లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. యెహోవాస్ అపాయింటెడ్ టైమ్స్‌లోకి, యెహోవా నియామక కాలాల్లోకి. సోమవారం అనగా ఏప్రిల్ 22వ తారీఖు సాయంత్రం వేళ పస్కా దినం మొదలు కాబోతుంది ప్రియులారా. 22వ తారీఖు సోమవారం సాయంత్రం నుంచి సోమవారం అంటే మంగళవారం సాయంత్రం వరకు ఈ పస్కా దినము. ఆ తర్వాత మంగళవారం సాయంత్రం నుంచి ఏప్రిల్ 23వ తారీఖు సాయంత్రం నుంచి 30వ తారీఖు సాయంత్రం వరకు పులియని రొట్టెల పండుగ మరి దేవుని క్యాలెండర్ ప్రకారం స్టార్ట్ కాబోతుంది ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైన దినాలు. సంవత్సరానికి దేవుని అపాయింట్మెంట్ టైమ్స్లో ఒకేసారి వస్తాయి కాబట్టి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సంఘటన కాబట్టి మీతో పస్కా భోజనం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి మన క్రైస్తవ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో గట్ట హోలీ కమ్యూనియన్ అంటారు, రాత్రి భోజనం అంటారు కదా ప్రియులారా. ఈ పస్కా భోజనం, హోలీ కమ్యూనియన్ రెండు ఒకటేనా, వాక్యానుసారమైంది ఏది అనే ఒక ప్రత్యేకమైన వీడియో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ పస్కా భోజనం, హోలీ కమ్యూనియన్ అని ఈ టాపిక్ విషయంలో 3 ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. ఎప్పుడు ఈ పస్కా భోజనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుని, మన ప్రభువు పస్కా రోజు చనిపోయారు, మరి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుని పస్కా భోజనం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? ఈ 3 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇవి. ఎందుకంటే నా శరీరం తిని నా రక్తం పానం చేయవాడు నిత్యజీవం గలవాడని మన ప్రభు చెప్పుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో మాత్రం మనం ప్రియులరా కేవలం ఎప్పుడు తీసుకోవాలో అనే అంశం మాత్రమే మనం ఈరోజు చర్చించబోతున్నాం. తర్వాత ఈ పస్కా భోజనం గురించి ఎపిసోడ్లో ఎలా తీసుకోవాలి, పస్కా భోజనాన్ని ఎలాగా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవడానికి అర్హులు అని నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. ఈరోజు మాత్రం దృష్టి పెడదాం ప్రియులారా, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయంలో మనకి క్లారిటీ రావాలి. దీనికి ముందు లోతుగా ధ్యానం చేసే ముందు మన ప్రియులారా మనం వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. చిన్న పునాది వేసుకుందాం ప్రియులారా. ముందు వాక్యానుసారంగా మనం వెళ్దాం. ముందుగా విశ్వాస ప్రమాణం గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ యోధ పత్రికలో ద ఫెయిత్ అని అంటారు, ద వన్స్ డెలివర్డ్ టు ద సైన్స్. విశ్వాసులు ఒక్కసారి ఇవ్వబడిన బోధ నిమిత్తం అని ఆ మాట మనకి ఎక్కడ కనపడుతుంది ప్రియులరా. ముందు వాక్యం చూద్దాం ప్రియులరా. పస్కా భోజనం ఎప్పుడు తీసుకోవాలో చూసే ముందు దీన్ని చిన్న పునాది వేసుకుందాం. యోధ 1వ అధ్యాయం 3వ వచనం, అపోస్తుల ద్వారా సంఘానికి అందించబడిన ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటైన ఈ జ్ఞాపకార్థ భోజనం చాలామంది తప్పుడు బోధకుల చేతిలో వెళ్ళడం వల్ల వాక్య విరుద్ధంగా తీసుకోవడం నేడు జరుగుతుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. అయితే యోధా మనల్ని ఇలా ప్రోత్సహిస్తున్నాడు ప్రియులారా. ఏమని ప్రోత్సహిస్తున్నాడు చూడండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనిచూ మీకు రాయవలసి వచ్చాను. అయితే పరిశుద్ధులకి క్రీస్తు ద్వారా, ఆ తర్వాత అపోస్తుల ద్వారా పరిశుద్ధులకి విశ్వాస ప్రమాణాలు అంటే వారికి అందించబడ్డాయి. వాటి నిమిషంలో పోరాడమంటున్నాడు యోధా భక్తుడు. ఎందుకంటే ఆ పరిశుద్ధులకు అప్పగించిన దానికి విరుద్ధంగా నేడు జరుగుతున్నాయి ప్రియులారా. కాబట్టి మనం ఒక్కసారి పరిశుద్ధులకు ఇవ్వబడి మన ప్రభువైన యేసుక్రీస్తు తన జ్ఞాపకం చేసుకొని పస్కాన్ని ఎప్పుడు పూజించమన్నారు, నేడేం జరుగుతుంది ప్రియులారా. పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడింది. ఆ విషయంలో మార్పులు చేర్పులు రాకూడదు, చేత చాలా వచ్చాయి ప్రియులారా. కాబట్టి వీటి బోధ విషయంలో మనం ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏదైతే ఉందో బోధ నిమిత్తం పోరాడాలందో, ఇంగ్లీష్లో ఫెయిత్ వన్స్ డెలివర్డ్ టు ద సైన్స్ అని, విశ్వాసము ఒక్కసారి పరిశుద్ధులకు ఇవ్వబడిన విశ్వాసం నిమిత్తం పోరాడమని దేవుని వాక్యం చెప్తుంది. చాలామందికి విశ్వాసం అంటే ఏమని ఆలోచన చేస్తారంటే, ద మెనీ పీపుల్ థింక్ దట్ ఫెయిత్ ఈజ్ టు బిలీవ్. అంటే జస్ట్ ఒక వ్యక్తి గురించి ఒక విషయంలో ఆలోచన చేయడం, ఒక అభిప్రాయం కలిగి ఉండడం మాత్రమే విశ్వాసం అని అనుకుంటారు ప్రియులరా. వాక్యానుసారంగా విశ్వాసం అనగా ఇట్ ఇన్వాల్వ్స్ యాక్షన్. అంటే ఒక యాక్షన్కి ముడిపడింది విశ్వాసం. బైబిల్ చెప్పి విశ్వాసం ఏంటంటే కేవలం మెంటల్గా ఆలోచనలో ఒక అభిప్రాయం కలిగి ఉండడం కాదు, దానికి క్రియారూపకమైన విశ్వాసం గురించి బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి విధేయత లేని విశ్వాసము వాక్య విరుద్ధం అని మనకు చెప్తుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఈ పస్కాను ఎప్పుడు తీసుకోవాలో మనం ధ్యానం చేసే ముందు చిన్న పునాది వేసుకోవాలి పిల్లల. పరిశుద్ధులకు ఒక్కసారి ఇవ్వబడింది ఆ బోధ. ఇప్పుడు ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు బోధలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం పోరాడాలి. అందినిమిత్తమే నేను ముందుకు రావడం జరిగింది. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో ఏం చెప్పుకొచ్చారు చూస్తే, రోమాపత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు, యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైన అనేందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ ఈయన నామ నిమిత్తము సమస్త
జనులు విశ్వాసమునకు విధేయులు అగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఒబీడియన్స్ టు ద ఫైట్ అని మనకు కనపడుతుంది. విశ్వాసానికి విధేయులవుతున్నామా? విశ్వాసం అంటే కేవలం యేసు దేవుడిని నమ్మి అంటే మనసులో అభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన అది విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం కాదు. క్రియారూపకమైన విశ్వాసం లేనప్పుడు అది విశ్వాసం కాదని బైబిల్ చెప్తుంది. విశ్వాసానికి మనం విధేయులవుతున్నామా అని ఆలోచన చేయాలి ప్రియులరా. మనం ఎంతవరకు విధేయులవుతున్నామో పరిశీలించుకోవాలి. మనం ఇంకా ముందుకు వెళ్తే రోమపత్రిక 4:11-12 చూస్తే, మరియు సున్నత లేని వారినైనను నమ్మి వారందరికీ అతడు తండ్రి ఎగుట వారికి నీతి ఆరోపించబట్ట అతను సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం వల్ల నీతికి ముద్రగా సున్నతను గుర్తు పొందిన. అబ్రహాం గురించి విశ్వాసానికి ముందు సున్నతి పొందాడా, విశ్వాసం ఉంచిన తర్వాత సున్నతి పొందాడా అది చెప్తున్నాడు. అన్ని జనులకి ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడని చెప్తున్నాడు. అదే తన స్వహసిద్ధంగా పుట్టిన ఇజ్రాయెల్కి అయితే, సున్నత పొందిన వారికి అయితే, మరి సున్నత గలవారికి తండ్రి ఎగుటు కనగా సున్నత మాత్రం పొందిన వారు గాక మన తండ్రిని అబ్రహాము సున్నత పొందకమునుపు అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనని వారికి తండ్రి ఎగుటకు అతడుకు ఆ గుర్తు పొందెను. మనం విశ్వాసము యొక్క అడుగుజాడలో నడుస్తున్నాం లేదో ఆలోచన చేయాలి. క్రీస్తుని నమ్మాము, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభురాత్రి భోజనం తీసుకుంటామంటే కాదు ప్రియులరా, విశ్వాసానికి విధేయులు అవుతున్నామా అనే పరిశీలన మనం ఖచ్చితంగా చేసుకోవాలి ప్రియులరా. ఇక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16-13 మెలకువగా ఉండేది, విశ్వాసం ముందు నిలకడగా ఉండేది, పౌరుషం గలవారై ఉండేది, బలవంతుడై ఉండేది. ఇక్కడ విశ్వాసం ముందు నిలకడగా ఉన్నామో లేదో పరీక్ష చేసుకోవాలి ప్రియులరా. చాలామంది మనం పరీక్ష చేసుకోవట్లేదు. ఎందుకంటే పదే బైబిల్ పౌలు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్క విశ్వాసాన్ని విశ్వాసములో ఉన్నామా, లేకపోతే విశ్వాసంలో కొనసాగుతున్నామా, విశ్వాసం నుంచి తప్పిదారి పట్టామా అని ఈ సందర్భాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ముందు పరిశీలన చేసుకోవాలి క్రైస్తవులు. విశ్వాసం ఉంచాము, యేసు ప్రభువారిని జ్ఞాపకం తీసుకుంటున్నాం అన్న ఏదైతే అనుకుంటున్నారో, అయితే అది విశ్వాస ప్రమాణాలకు తగినట్టుగా ఉందా అని ఆలోచించి, మనం విశ్వాసంలో ఉన్నామంటే కేవలం ఆలోచనలు కాదు, మనం విధేయతలో వాక్యానుసారంగా నడుచుకుంటున్నాము లేదనేది ఇంపార్టెంట్ ప్రియులరా. మన వాక్యాలు చూద్దాం ప్రియులరా. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు. విశ్వాసం గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల, చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా, విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోవాలట. మనం ఎంతమంది శోధించుకుంటున్నాం? మనకు అనుగ్రహించబడిన బోధ అది వాక్యానుసారమైన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కాదని ఎంతమంది విషయంలో వారు పరిశోధన చేసుకుంటున్నారు. గుడ్డిగా ఒక డినామినేషన్ మనం ఫాలో అవుతున్నామా? ఆలోచన చేద్దాం ప్రియులరా. మనం భ్రష్టులు అయిపోతామేమో, విశ్వాసములో కొనసాగుతున్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. అలాగే మరి కొలస్సీ 1:22-23 కూడా విశ్వాసముందు నిలిచి ఉన్న ఎడల అంటున్నాడు. మనం విశ్వాసంలో నిలిచి ఉండాలి అని పౌలు భక్తుడు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే ఎందుకు అలా చెప్తున్నాడు తెలుసా? 1 తిమోతి 4:1-2 ప్రకారం, అయితే కడవరి దినాల్లో, అంటే మన కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపుచ్చుచు ఆత్మల యందును దయ్యముల యందును బోధల యందు లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నది. పౌలు పదే విశ్వాసంలో ఉన్నామో లేదు పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. విశ్వాసం ఉండడం అంటే వాక్యానుసారంగా క్రీస్తు యేసుని నమ్మిన బోధలో ఉన్నామా లేదని పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. నేను యేసుని నమ్ముకున్నాను కాబట్టి నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోవడం అది వాక్యానుసారం కాదు. వాక్యానుసారం అంటే విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం లేదో చూడాలి. ఎందుకంటే కొంతమంది విశ్వాసం నుంచి భ్రష్టులైపోతారు. దే విల్ బి డిపార్టింగ్ ఫ్రమ్ ద ఫైత్ అని అంటున్నాడు. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి ప్రియులారా? కేవలం గుడ్డిగా మెంటల్ అసెస్మెంట్ కాదు ప్రియులారా. ఆలోచన చేద్దాం. విశ్వాస భ్రష్టులవుతారంటే చాలామంది ఇక్కడ డిపార్ట్ ఫ్రమ్ ద ఫైత్ అంటే యేసునికి దేవుడని నమ్ముతారు, కాకపోతే వాక్యాను విరుద్ధంగా వారు పోతారు అని పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. మంచి పోరాటం పోరాడి తినిన పొరుగు తుదముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటున్నాడు పౌలు చెప్తున్న మాటలు. విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాడట ప్రియులారా. కాబట్టి మనం ఆలోచించేద్దాం. అంటే విశ్వాసం ద్వారా అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను ప్రియులారా. విశ్వాస భ్రష్టులు అవుతారంటే దే విల్ డిపార్ట్. అపాస్టసీ అని ఉంది బైబిల్లో, గ్రీకు పదం అపాస్టసీ అంటే వారు విశ్వాసంలోంచి తొలగిపోతారంట. విశ్వాసం అంటే ఏంటి ప్రియులారా? వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ విశ్వాసము ద్వారా మనం క్రీస్తు
రక్షణ ఎలా పొందాము? క్రియల వల్ల కాదు, విశ్వాసం ద్వారా. క్రీస్తేసినందు విశ్వాసం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు, క్రియల వల్ల కాదు. క్రియలు ఎలా అనగా క్రియలు ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటి విషయంలో నిలకడగా లేనివాడు శాపగ్రస్తుడు అంటుంది. కాబట్టి ఎవడు నిలకడగా, ఏ మానవుడు నిలకడగా లేడు ఒక యేసుక్రీస్తు వారి తప్ప. కాబట్టి క్రియల వల్ల రక్షణ రాదు. మనకి విశ్వాసం ద్వారా, క్రీస్తేసినందు విశ్వాసం ద్వారా రక్షణ పొందాం. అయితే విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం నమ్మే రక్షించబడ్డాం. అయితే విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయదు అట్లన్నరా, ధర్మశాస్త్రం స్థిరపరచుతున్నాము. ఎంతమంది క్రీస్తేసినందు విశ్వాసం ఇచ్చిన వారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారు? స్థిరపరచడం అంటే నెరవేర్చడం. చాలామందికి ఒక దుర్బోధ ఏముందంటే, క్రీస్తు నెరవేర్చడానికి వచ్చే ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టేశాడు. కాదు. ఇక్కడ స్పష్టంగా ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నారు అంటున్నాడు. విశ్వాసం, నిజమైన విశ్వాసం అంట ధర్మశాస్త్రం నెరవేరుస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసంలోంచి భ్రష్టులైపు వెళ్ళిపోతారు. విశ్వాసం ఉన్నాం లేదో మీరు పరీక్ష చేసుకోలేని అంటున్నాడు. వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది తెలియదా? ఏ క్రియల గురించి మాట్లాడుతున్నాడు? విధేయత గురించి, ధర్మశాస్త్రం పట్ల, దేవుని ఆజ్ఞల పట్ల విధేయత గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి ధర్మశాస్త్రం పట్ల విధేయత లేనప్పుడు ఆ విశ్వాసము వ్యర్థమైనది అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను కూడా చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞలు గైకొనుచు, యేసుని గురించి విశ్వాసం గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది. మహాశ్రమంలో పరిశుద్ధుల ఓర్పు కనపడుతుంది. దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి విశ్వాసం కలిగి ఉండడం అని చెప్తున్నది మాట. కాబట్టి ఆలోచించేద్దాం. ఇవన్నీ విశ్వాస ప్రమాణంలో ఉన్నామో లేదో చూసుకోవడం అంటే మనం వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. కాబట్టి నేడు వివిధ క్రైస్తవ సంఘాలు ఈ పవిత్ర శాసనాన్ని అనగా ఈ పవిత్ర భోజనాన్ని వివిధ రకాలుగా తీసుకుంటున్నారు. కొంతమంది రొట్టె వైను అక్షరాల క్రీస్తు యొక్క శరీరంగా రక్తంలోకి బదిలీ చేయబడుతుందని ఒక రోమన్ క్యాథలిక్ సంఘము పేర్కొంటూ ఉంటుంది కదా. చాలామంది ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా కొంతమంది ఈ బోధ చేస్తూ ఉంటారు. అంటే ఎవరైతే రొట్టి ద్రాక్షరసం జ్ఞాపకార్థం తీసుకుంటున్నామో అది తీసుకుని మనం భుజించినప్పుడు, త్రాగినప్పుడు అది మన శరీరంలో నిజమైన క్రీస్తు శరీరంగాను రక్తంగా మారుతుందని వీరు బోధ చేస్తారు. నేడు విభిన్న గలిబిళ్ళు ఉన్నాయి ప్రియులారా. పస్కాను గూర్చి, ప్రభురాత్రి భోజనం గురించి విభిన్న బోధలు నేడు క్రైస్తవ సంఘాలు ఉండడం చాలా విచారకరం ప్రియులరా. అందుకనే ఒక్కసారి అప్పగించడం బోధ నిమిత్తం పోరాడాలి. అది రకరకాలుగా అప్పుడు లేదు, పరిశుద్ధులు వారికి అప్పచెప్పలేదు. చూడండి, ఒక చర్చ్ పేర్కొంటుంది ఇలాగా. కొంతమంది చర్చ్ ఆదివారం తీసుకుంటారు ప్రభురాత్రి భోజనాన్ని, కొంతమంది ఆదివారం పూట ఉదయం తీసుకుంటారు. తర్వాత కొంతమంది ప్రతి ఆదివారం తీసుకుంటారు, కొంతమంది ప్రతి వారము తీసుకుంటారు, ప్రతిరోజు తీసుకుంటారు. కొంతమంది రెండవ ఆదివారం తీసుకుంటారు, నాలుగో ఆదివారం తీసుకుంటారు, మొదటి ఆదివారం తీసుకుంటారు. తర్వాత కొంతమంది శనివారం పూట తీసుకుంటారు, రెండవ శనివారం అంటారు, నాలుగో శనివారం అంటారు. ఎవరికి నచ్చిన విధానం తీసుకుంటారు. కొంతమంది సంవత్సరం 4 సార్లు, 3 నెలలకు ఒకసారి తీసుకున్న కూడా ఉన్నారు. ఏంటి ప్రియులరా, ఈ పవిత్రమైన కార్యానికి సమయాభావం ఉండదా ప్రియులరా? ఎవరికి నచ్చినట్టు వాడు తీసుకుంటాడా? సొలొమోను ఏం చెప్తున్నాడు ప్రియులారా? సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రతిదానికి సమయం కలదు, నవ్వడానికి, తగ్గడానికి అని ప్రసంగి గ్రంథంలో రాశాడు కదా ప్రియులారా. మరి ఈ పవిత్ర కార్యానికి సమయము లేదంటారా? ఎవరు పడితే వాడు తీసుకుంటున్నాడు, ఎవడు నచ్చినట్టు వాడు తీసుకుంటున్నారు. అది వాక్యానుసారమేనా ప్రియులారా? చూడండి, ద లార్డ్ సప్పర్ అని, ద లాస్ట్ సప్పర్ అని, ఇక్విటీస్ అని, సాక్రమెంట్ అని, హోలీ కమ్యూనియన్ అని, సాధారణంగా ఈ పేర్లు మన క్రైస్తవ మరి సంఘాల్లో మనకు ఈ పేర్లు కనపడుతుంటాయి. విశ్వాసులు, సేవకులు మాట్లాడుతారు. లార్డ్ సప్పర్ అంటారు, లాస్ట్ సప్పర్ అంటారు, యూక్రిటీస్, సాక్రమెంట్, హోలీ కమ్యూనియన్ అని రొట్టి ద్రాక్ష ప్రభుని జ్ఞాపకం చేసుకుని తీసుకున్న సందర్భాన్ని రకరకాలతో పేరుతో పిలుస్తారు. ఒక్కొక్కసారి ప్రియులరా ఆ పేర్లు కూడా మనుషులు తప్పుదవ పట్టిస్తుంటాయి. ఎందుకంటే వాక్యానుసారంగా ప్రభు ఆ రోజు మనకి అప్పచెప్పింది ఏంటి అని చూస్తే అది పస్కా భోజనము, ఈ ఏదో హోలీ కమ్యూనియన్ అని ఈ పదాలు తీసుకొచ్చి రోమన్ క్యాథలిక్ సంఘం వారు తప్పుదవ పట్టించారు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ప్రభు ఆ రోజు శిష్యులతో చేసింది, నన్ను జ్ఞాపకం చేసుకొని చేయమంది ఏంటది? ఆలోచన చేస్తే అది పస్కా భోజనము. మనం చదువుతాం ప్రియులారా. కాబట్టి ఒక్కోసారి పదాలు కూడా మన తప్పుదవ పట్టిస్తాయి ప్రియులారా. ఈ ఆలోచన చేద్దాం. కాబట్టి మనం ప్రతిసారి గుడ్డిగా నమ్మివద్దు ప్రియులరా. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఎవడికి నచ్చినట్టు వాడు తీసుకుంటాడు. అందుకనే ఇక్కడ మనం లేఖనాలు పరిశీలన చేస్తే మనమందరం గొర్రెలు త్రోవ తప్పిపోయిన మనలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవ తొలగెను
అని యెషయా 53లో ఉంటుంది. అంటే ప్రతివాడు తమకిష్టమైన త్రోవకు తప్పిపోయాడు, ఎవడికి నచ్చింది వాడు. ఆ సంఘ కాపుని ప్రశ్నించే వారు లేరు నేడు సంఘంలో. దురదృష్టకరం. సంఘ కాపుని ప్రశ్నించకూడదని చాలా తప్పు. సంఘ కాపుని కూడా పరిశీలించాలి. ప్రతి విశ్వాసులారా, ఏది వాక్యానుసారం విశ్వాసంలో ఉన్నారా లేదా? మీరు విశ్వాసంలో లేరు ప్రియులారా. ఎవరికి నచ్చినట్టు వాడు తీసుకుంటే ప్రభు విశ్వాసంలో మీరు లేరు. ఎందుకంటే ఎవడికి నచ్చిన త్రోవ వాడు వెళ్తున్నాడని యెషయా చెప్పినట్టుగా, ఎవడికి నచ్చిన త్రోవ ప్రకారం ఒకడు రెండో శనివారం అంటాడు, ఒకడు ఆదివారం అంటాడు. ఏంటి వీళ్ళు కలిబిలి? ఒక ఈ పవిత్రమైన కార్యానికి సమయం లేదు అనుకోవడం మూర్ఖత్వం, అవివేకం. ప్రియులరా, మనం చూద్దాం ప్రియులరా. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెషయా 8:20 ధర్మశాస్త్రం ప్రమాణ వాక్యం విచారించిన ఈ వాక్యం ప్రకారం వారు బోధించినట్లా వారికి అరుణోదయం కలగదు. మీరు చేసే బోధ ఏదైతే ఉందో, బోధకులారా, విశ్వాసులారా, మీకు దేవుడు విచారణ చేయమంటున్నాడు. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. ధర్మశాస్త్రము అంటే ఈ పస్కాను గురించి విధి విధానాలు అక్కడ రాయబడ్డాయి. ఆ ధర్మశాస్త్రము ఒప్పుకోవాలి. వీళ్ళు చెప్పేది ప్రతి ఆదివారం ప్రతి శనివారం తీసుకున్నట్టు ధర్మశాస్త్రం చెబుతుందా? అలా తీసుకునే వారికి ఏదైతే ప్రతి ఆదివారం తీసుకోవాలి, ప్రతి శనివారం ప్రతిరోజు తీసుకోవాలనే వాక్యాలు చెప్పే ఈ దుర్బోధకులు, నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసులారా, మీరు ఆలోచన చేయండి. మీరు విచారణ చేయాలి. ధర్మశాస్త్రం దగ్గరికి విచారించే ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విచారణ. ఈరోజు మనం స్టడీ చేద్దాం. ఎందుకంటే అదే విషయాన్ని, యెషయా చెప్పిన విషయాన్ని ఇక్కడ అపోస్తలుల కార్యం 17:11 దెస్సలోనిక ఉన్న సంఘము, ఈ వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులైరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతిదినము లేఖనాలు పరిశోధించి వచ్చారు. చూసారా, ఈ సంఘం ఏదైతే ఉందో మన అందరికీ తెలుసు. ఈ సంఘం బోధకుడు చెప్పాడు కదా అని గుడ్డిగా నమ్మలేదు ప్రియులరా. వారు పై వచనం ప్రకారము వారు పౌలు చెప్పిన మాటలు అలా ఉన్నవో లేదో అని ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును అనగా ప్రవక్తల మాటలను విచారణ చేశారు ప్రియులరా. వారు విచారణ చేసినప్పుడు అలాగ ఉన్నట్లయితే వాటిని అంగీకరించారు. వాటికి విరుద్ధంగా ఉంటే పౌలును కూడా ప్రశ్నించి తృణీకరించారు. అంటే ఆయన చెప్పలేదు, అఫ్కోర్స్ ఆయన వాక్య విరుద్ధంగా ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఒకవేళ వాక్య విరుద్ధంగా అంటే ధర్మశాస్త్రమునకు ప్రమాణ వాక్యానికి విరుద్ధంగా చెప్పు ఉంటే ఖచ్చితంగా వారు తృణీకరించేవారు. పౌలు చెప్పాడు కదా అని అంగీకరించారు ప్రియులరా. పౌలు ఎన్నడూ వాక్యానికి విరుద్ధంగా చెప్పడు, అసాధ్యము. కాబట్టి సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టడి అని పౌలు తెస్సలోనిక సంఘానికి ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఇది ఆలోచన చేద్దాం. ఈ పస్కాను ఈరోజు టాపిక్ కేవలం ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది కాదు, కానీ ఎప్పుడు తీసుకోవాలి ఈ పస్కా భోజనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఒక సమయము సందర్భం లేకుండా ప్రచ్చలవిడిగా తీసుకునే వారికి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఇది వాక్యాన్ని విరుద్ధంగా చేస్తున్నారు. మీరు ఇది చివరి వరకు చూద్దాము. అంటే ఈరోజు ధర్మశాస్త్రంలో ప్రమాణ వాక్యమును, క్రొత్త నిబంధన లేఖనాలను, ఆదిమ సంఘ అలవాటుల్ని, తర్వాత అపోస్తులు చనిపోయినప్పుడు తర్వాత జరిగిన విషయాలన్నింటినీ మనం ఈరోజు వాక్యానుసారంగా చర్చ చేద్దాం ప్రియులారా. కాబట్టి మొట్టమొదట ఈ పస్కాను గూర్చిన చరిత్ర అంతా మనం పూర్తిగా పరిశీలించేద్దాం. గతంలో అంటే క్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందు ఆయన ఈ పస్కాను గూర్చిన విధి విధానాలు ఎప్పుడు తీసుకున్నారని ఈ టాపిక్ ఏదైతే మనం చర్చిస్తున్నామో ఆది కాండం నుంచి మనం చూద్దాం ప్రియులరా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన పస్కాను ఎలా ఆచరించాలి, ఎప్పుడు చేయమన్నారు, దాన్ని జ్ఞాపకం చేసుకొని సందర్భం చూద్దాం. తర్వాత ఆయన పరలోకాన్ని ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తులు ఈయన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు తీసుకున్నారనేది మనం వాక్యానుసారంగా స్టడీ చేద్దాం. ఆ తర్వాత భవిష్యత్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పస్కాని గురించిన విధి విధానాలు ఎలాగుంటాయి, ఎప్పుడు తీసుకుంటారనే విషయాలు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం ప్రియులారా. ఇది కానీ మీరు చూడగలిగితే మీ తప్పుడు బోధలు ఏదైతే చేస్తున్నారో మీరు ప్రశ్న వేయండి. మీరు వెయ్యాలి. పేరియా సంఘస్థులు ప్రతిరోజు లేఖనాలు వెతికారు. చాలామందికి ఇప్పుడున్న అపోహ ఏంటంటే, అమ్మో సేవకుని ప్రశ్నించకూడదు, చాలా తప్పు, ప్రశ్నించవచ్చు, ఆ వాక్యానుసారంగా ప్రశ్నించవచ్చు, తిరుగుబాటు చేయకూడదు. నేను చెప్పి తిరుగుబాటు కాదు, కానీ వాక్యానుసారంగా చదువుకుని ఇదిగో వాక్యంలో ఎలా ఉంది, మీరు ఇలా చేస్తున్నది ఎంతవరకు వాక్యానుసారమైన ప్రశ్న వెయ్యండి ప్రియులారా, మీరు వెయ్యండి. ఈ చరిత్ర అంతా చాలా మనం చూద్దాం. గతంలోనూ భవిష్యత్తులోనూ ప్రస్తుతము ఎప్పుడెప్పుడు తీసుకున్నారు వాక్యానుసారం ప్రతి లేఖనాన్ని మనం పరిశీలించేద్దాం. అందుకనే టైప్ అండ్ యాంటీ టైప్స్ అంటారు. అంటే ఒక ఛాయ నిజస్వరూపము ఈ రెండు బైబిల్లో అనేక విధాలుగా మన ప్రభు వారు గుర్తు చెప్పారు. ఎందుకంటే మన ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి దేవుడు ఎప్పుడు ఛాయ రూపకమైనవి ఇస్తూ ఉంటాడు.
అది మనకి ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి. కాబట్టి టైప్ అంటే ఛాయ్ అంటారు. యాంటీ టైప్ అంటే దాని యొక్క నెరవేర్పు. యాంటీ టైప్స్ అని నిజ స్వరూపంలో కనపడుతుంది, దాన్ని యాంటీ టైప్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు మనం టైప్ చూద్దాం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఈ పస్కాను గూర్చిన విధి విధానాలు ఎప్పుడు తీసుకున్నారని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదట మన స్టడీ ఖచ్చితంగా మనం ఒక పద్ధతి ప్రకారం చేద్దాం. అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క వద్దు ప్రియులరా. మనం ఆది కాండం నుంచి చూద్దాం ప్రియులరా. పస్కా భోజనానికి వచ్చి మొట్టమొదట ఆదిమ పస్కాని ఎప్పుడు మొదలైంది, ధర్మశాస్త్రం ఆ తర్వాత ప్రాక్తలు ఏం చెప్పారో మనం చూద్దాం. ఎలాగ ఆచరించారో మనం చూద్దాం. వారందరే మనకు మాదిరి. మన సంఘాలు, మన సంఘ కాపర్లు కాదు మనకు మాదిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులందరూ, ఇంతకుముందు పరిశుద్ధులందరూ మనకి మాదిరి. కాబట్టి మొదట పస్కాను గురించిన ప్రస్తావన మనకి ఎక్కడ కనపడుతుంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మనకి ఈ పస్కాను గురించి విధి విధానాలు మనం చూస్తాం. ఈ 12వ అధ్యాయం 7, 8, 11, 12, 14, 24 వచనాలు చదువుతాను. ఈరోజు మనం ఎప్పుడు తీసుకోవాలని చెప్తే ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. అంటే ఏడాది గొర్రెపిల్లను ఉంచుకో 10వ తారీఖుని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇంటి దగ్గర. 4 రోజులు దాన్ని ఇంటి దగ్గర పర్యవేక్షించాలి. ఆ తర్వాత 14వ తారీఖు సాయంత్రం వేళ వరకు. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం వారు తమ కుటుంబంలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇంటి ద్వారబంధమును 2 నిలువుల కమ్మి మీదను మీ పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చిపడిన మాంసం పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. మీరు దానిని తినవలసిన విధానం ఏమనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్ర చేత పట్టుకుని త్వరపడుచూ దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. దిస్ ఈజ్ ఇక్కడ యూదుల పస్కా బలి కాదు, అంటే దేవుడు స్పష్టంగా గుర్తు చెప్తున్నది యెహోవా పస్కా బలి. ఎందుకంటే ఇది ఒక ఛాయగా ఉండదు. పస్కా క్రీస్తు యొక్క దేవుని గొర్రె పిల్ల అని అంటారు కదా, ఆ పదాలు చూడండి. యెహోవా పస్కా బలి, క్రీస్తు యొక్క దేవుని గొర్రె పిల్ల పస్కా బలిగా యేసుక్రీస్తు వారు అయిపోయారు. అందుకనే ఇది యెహోవా పస్కా బలి. ఆ రాత్రిని ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశం అందరూ మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతానమంతా హతం చేసి ఐగుప్తు దేశం అందరికీ తీర్పు తీర్చదు నేను యెహోవాని. కాబట్టి ఈ దినము ఏ దినము? 14వ తారీఖు సాయంత్రం. మీరు గమనించాలి వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఈ దినము మీకు జ్ఞాపకార్థమగుదును. మీరు యెహోవాకు పండగ దాన్ని ఆచరించి తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించండి. కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారుని దీన్ని కట్టడగా ఆచరింపవలను. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 14వ తారీఖు సాయంత్రం అంటే మన వెస్ట్రన్ మైండ్ సెట్తో చదవకుండా 14 సాయంత్రం అంటే ముగింపు అనుకుంటాం మనం మన క్యాలెండర్ బట్టి. ఇక్కడ దేవుని క్యాలెండర్ బట్టి మనం చూడాలి. చూడండి ఇక్కడ 14 సాయంత్రం అంటే చూడండి ఈ పిక్చర్లో మీకు చూపిస్తాను. చూడండి 14వ తారీఖు సాయంత్రం. ఇక్కడ 13 అంటే సాయంత్రమును ఉదయం కలుక ఒక దినమాయను. అంటే సాయంత్రం నుంచి సాయంత్రానికి ఒక దినం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ప్రకారం సాయంత్రం నుంచి సాయంత్రం ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సూర్యుడు దిగిపోయిన తర్వాత 13 తారీఖు బైబిల్ క్యాలెండర్లో మొదటి నెల అబీబు 13వ తారీఖున సూర్యుడు దిగిపోతున్నప్పుడు ఈ వెన్నెల టైం అంటారు. ఇది చూడండి ప్రియులారా, ఇది వెన్నెల టైం. చుక్క పెట్టాను చూసారా, అది సూర్యుడు దిగిపోయిన తర్వాత కొంచెం ట్విలైట్ పీరియడ్ అంటారు. అంటే కొంచెం వెన్నెలుగా ఉంటుంది, కొంచెం పూర్తి చేయి డార్క్ అవ్వదు. ఆ టైంలో ఆ పస్కాన్ని బధించాలి. సాయంత్రం వేళ అంటే ఇది 14 మొదట రాత్రి 12 గంటలు ఉంటుంది. 14వ తారీఖులో పగలు 12 గంటలు ఉంటుంది. మొదట సాయంత్రం 12 గంటలు, తర్వాత ఉదయం 12 గంటలు ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రియులరా. 14వ తారీఖు సాయంత్రం వల్ల దాన్ని వధించాలి. ట్విలైట్ పీరియడ్లో వధించాలి ప్రియులరా, గమనించాలి. తర్వాత అర్ధరాత్రి వేళ మరణదూత వచ్చాడు. ఆ రాత్రి అంతా ఎవరు కూడా ద్వారబంధాలు దాటి బయటికి రాకూడదు. అది తర్వాత ఉదయం అయిన తర్వాత ఇది విషయం. పులిన రొట్టెల పండుగ మరుసటి రోజు సాయంత్రం మొదలవుతుంది. చూడండి ఇక్కడ కిచెన్లో సాయంత్రం ఉదయం, ఆ మరుసటి రోజు సాయంత్రం అంటే 14 ఉదయం పూర్తి అయిపోతుంది. సూర్యాస్తమైన తర్వాత 15వ తారీఖు మొదలవుతుంది. తర్వాత చూడండి ఇక్కడ కిందన పెట్టాను చూడండి. కింద మీరు చూస్తే 14 రెడ్గా ఉంది కదా, అది పస్కా పండుగ. తర్వాత 15 నుంచి 21 వరకు పులిన రొట్టెల పండుగ 7 రోజులు ఉంటుంది. మొదటి రోజు ఆకుపచ్చగా ఉంది. అదేంటి అది ఇలా మనకు తెలిసినట్టు విశ్రాంతి దినం, మహావిశ్రాంతి దినం అంటారు. ఈ సంవత్సరానికి వచ్చే విశ్రాంతి దినాలు 21వ తారీఖున కూడా విశ్రాంతి దినం. ఇది దేవుడు చెప్పిన విధి విధానం ప్రియులరా. స్పష్టంగా దేవుడు చెప్పింది నిర్గమాకాండంలో, దేవుడు చట్టంలో పొందుపరిచింది 14 సాయంత్రం వేళ. దానికి టైం లేదా? ఇది జ్ఞాపకార్థ దినం అంట. మన ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, జ్ఞాపకార్థ దినం. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ఇవన్నీ మనం తర్వాత చర్చించినట్టు చాలా ఉపయోగపడతాయి. 14వ తారీఖు సాయంత్రం వేళ తర్వాత ఇది జ్ఞాపకార్థం. ఇది నిరంతరము తరతరాల వరకు కట్టడగా మీరు చేయాలని దేవుడు చెప్తున్నాడు. మనం ఫాస్ట్గా మనం ముందుకు వెళ్దాం పిల్లరా. చూడండి ఇక్కడ లేవి కాండంలో మనం నెక్స్ట్
ధర్మశాస్త్రంలో మొదట 5 పుస్తకాల్లో మనం జాగ్రత్తగా వాటిని ముఖ్యమైన విషయాలు పరిశీలిస్తే లేవీకాండ 23 అధ్యాయం 1-8 చదివితే, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలు తిట్లను మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలాలు ఇవే. ఇవి యూదుల నియామక కాలాలు కాదు. దీస్ ఆర్ ద అపాయింటెడ్ టైమ్స్ ఆఫ్ యెహోవా. కాబట్టి ఎవరైతే యెహోవాని కలిగి ఉంటారో వారందరికీ సంబంధించినవి. కేవలం యూదులకి ఇశ్రాయేలు మాత్రమే కాదు ప్రియులరా. ఎవరినైతే యెహోవాని హత్తుకుంటారో, క్రీస్తు ద్వారా తండ్రిని అంగీకరిస్తారో, తండ్రిని దేవునిగా కొలుస్తారో వారందరికీ ఈ నియామకాలు వర్తిస్తాయి. ఇవే ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలను. ఈ రోజుల్లో ఏం చేయాలట? పరిశుద్ధ సంఘ డ్రెస్ రిహార్సల్స్ అని ఉంది ఇంగ్లీష్లో. మనం తర్జుమా చేస్తే నా నియామక కాలాలు, స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నా నియామక కాలాలు. దీస్ ఆర్ నాట్ ద జూయిష్ అపాయింటెడ్ టైమ్స్, దీస్ ఆర్ ద యెహోవాస్ అపాయింటెడ్ టైమ్స్. ఇవి యెహోవా నియామక కాలం. ఈ కాలం బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘ దినాలు. చూడండి, ఎప్పుడు పస్కాను ఆచరించాలి? మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొండిగని రొట్టెల పండుగ జరుగు. 7 దినములు. ఇక్కడ పిక్చర్లో చూస్తే చూడండి, 14వ తారీఖు సాయంత్రం అంటే ఇక్కడ ఆకుపచ్చ కనపడుతుంది, అంటే పై పిక్చర్లో. తర్వాత 15వ తారీఖు నుంచి పున్నెండు రొట్టెల పండుగ చేయాలి. 7 రోజులు చేయాలి. చూడండి, 15 నుంచి 21 7 రోజులు కదా చేయాలి. 7 దినములు. మొదటి రోజు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. తర్వాత 7వ రోజు పరిశుద్ధ సంఘం. 15, 21 ఆయన చెప్తుంది, దేవుడు చెప్తుంది 15, 21 పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. అవి వర్క్ చేయకూడదు. అలాగా ఇప్పుడు సంఖ్యాకాండంలో చూద్దాం. 9వ సంఖ్యాకాండము 9వ అధ్యాయం 1-5 దేశం, ఐగుప్తు దేశం నుండి వారు వచ్చిన తర్వాత చూడండి, ఫస్ట్ ఐగుప్తులో ఉన్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు అప్పుడు ఆచరించారు. వారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు చూడండి. వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో యెహోవా ఎప్పుడు మొదటి నెల, బైబిల్ క్యాలెండర్లో మొదటి నెల యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకి ఇలా సెలవు, ఇశ్రాయేలు అందరూ పస్కా పండుగ దాని నియామక కాలం ముందు ఆచరింపవలను. దానికి ఒక టైం ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి లేదు. దాని నియామక కాలం అప్పుడు తీసుకోవాలి, అంటే అపాయింటెడ్ టైం అప్పుడు తీసుకోవాలి. దాని నియామక కాలం అనగా మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు, అనగా దేవుడు చెప్తున్నాడు ఆ టైంలో, స్పెసిఫిక్ టైంలో తీసుకోవాలి ప్రతి సంవత్సరం అంటూ తీసుకోవాలంటూ దాని నియమకాలం అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలం ముందు దాన్ని ఆచరించమని స్పష్టంగా దేవుడు గుచ్చి చెప్తున్నాడు. 14వ తారీఖు సాయంత్రం వరకు తీసుకోవాలి. దాని కట్టడలన్నింటినీ, దాని విధివిధులన్నింటినీ మీరు దాన్ని ఆచరింపాలి. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవాలని ఇశ్రాయేలుతో చెప్పగా వారు సీనాయి పర్వతం ముందు మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకుని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును వారు చేశారు. ప్రియులారా, ఇది సంఖ్యాకాండ 9లో మనం చూస్తాం. ఇందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. తర్వాత మనం సంఖ్యాకాండం 28వ అధ్యాయం 16-17 చూసి మొదటి నెల 14వ దినమున యెహోవా పస్కా పండుగ స్పష్టంగా ద డే ఫర్ ద యెహోవాస్ పాస్ ఓవర్ ఈజ్ ఫిక్స్డ్. అంటే యెహోవా పస్కా పండుగకి ఒక డేట్ అనేది ఫిక్స్ చేయబడింది సంవత్సరానికి 14వ తారీఖుని. తర్వాత 15వ తారీఖుని చూస్తే ఆ నెల 15వ దినమున పండగ జరుగును. 7 దినములు పొంగని పక్షములు తినవల దీపులు నిండుట్ల పండుగ. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం. తర్వాత ద్వితీయోపదేశకాండం అబీబు నెలలో ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరగవాలి. ఎలా? అబీబు నెలలో రాత్రివేళ. ఎప్పుడు వచ్చారు బయటికట? రాత్రివేళ. గమనించాలి, రాత్రివేళ నీ దేవుడిని యెహోవా ఐగుప్తు నుండి రప్పించును. యెహోవా తన నామను స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలంలో పస్కా పండుగ ఆచరించి గొర్రె పిల్లలను, మేక పిల్లలను అర్పింపవలను. పస్కా పండుగలో పొంగనది ఏదేనో తినకూడదు. పస్కా పండుగలో పొంగిపోయింది అంటే పులిసిపోయింది ఏది తినకూడదు అని స్పష్టంగా దేవుడు ఇక్కడ మనకు సాక్ష్యం చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండంలో కూడా. తర్వాత వాగ్దాన భూమిలో ఫస్ట్ వారు వెళ్ళిపోయిన వెంటనే యెహోషువ వారిని కానాను దేశాన్ని తీసుకువెళ్ళిన తర్వాత మొదటిసారి వారు ఎప్పుడు ఆచరించారు చూడండి. ఇశ్రాయేల్ గిల్గాలులో దిగి నెల 14వ తేదీన సాయంకాలం ఎరుకో మైదానంలో పస్కా పండుగ ఆచరించి పస్కా పోయిన మర్నాడు అంటే 15వ తారీఖు వారు ఈ దేశ పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయో వేచిపడి ఉన్న భక్ష్యములు తినిరి. అదే పులిండి రొట్టెల పండుగ. మర్నాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా, మర్నాడు అంటే 15వ తారీఖుని పులిండి రొట్టెల పండుగ మొదటి రోజు. మన్నా మానిపోయిన అటు తర్వాత ఇశ్రాయేలు మన్నాను దొరకపోయిన ఆ సంవత్సరం వారు కానాను దేశ పంటను తినిరి. ఇది ప్రియులారా మనం చూస్తే. తర్వాత కానాను వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత మొదటి పస్కా సాయంత్రం వేళ వాళ్ళు ఆచరించారు 14వ తారీఖుని. చూడండి, ఎక్కడ కన్సిస్టెన్సీ ఉంది, ఎక్కడ ఇన్కన్సిస్టెన్సీ కాదు కనపడదు మనకి.
తర్వాత కొన్ని దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 30 అధ్యాయం 1, 2, 13, 15 వచనాలు మనం చదివితే, మరియు హిజ్కియా దినాల్లో చూడండి, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో రావాల్సిన ఇశ్రాయేలు అందరికీ, యూదావారందరికీ, వర్తమానంలో ఎఫ్రాయిములకు, మనష్షే వారికి పవిత్రంగా, అంటే వాగ్దాన భూమికి ఎంటర్ అయిపోయిన తర్వాత హిజ్కియా దినాల్లో చాలా బాగా ఆచరించారు ఈ పస్కా పండుగ. తర్వాత దావీదు, సొలొమోన్ చనిపోయిన తర్వాత ఈ పస్కా పండుగను ఎవడూ సరిగ్గా లక్ష్య పెట్టలేదు. కానీ హిజ్కియా రాజు మాత్రం చాలా ఆర్భాటంగా చేశాడు. చూడండి, యెరూషలేము కొడుతు మొదటి నెల పస్కా పండుగ జరగకపోగా రాజును, అతని అధిపతులను, యెరూషలేములో ఉన్న సమాజం వారందరూ దాన్ని 2వ నెలలో ఆచరించమని యోచన చేసిరి. ఇక్కడ దేవుని చట్టంలో సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో మోషే చెప్తాడు, దేవుని చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. మొదటి నెల 14వ తారీఖుని తీసుకోలేని పక్షంలో, అంటే వారు సిద్ధపాటు లేకుండా ఉండే పక్షంలో వారు 2వ నెల 14వ తారీఖు తీసుకొచ్చని చట్టం క్లాస్ ఉంది అన్నమాట. ఆ విషయం మీరు గమనించాలి. ఇక్కడ హిజ్కియా కొత్త చట్టం ఏం తీసుకురావట్లేదు, ఆల్రెడీ దేవుని రాజ్యాంగంలో ఉన్నది ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, మొదటి నెల తీసుకోకపోతే 2వ నెల 14వ తారీఖు తీసుకోవచ్చు, కేవలం పస్కా పండుగ మాత్రమే. ఎందుకు ఇది ఎంత గుర్తు చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఎవరైతే అయోగ్యంగా ఉంటారో, తీసుకోలేకపోతున్నారు మొదటి నెలలో, 2వ నెలలో కూడా తీసుకోవడానికి దేవుడు ఒక వెసులుబాటు ఇచ్చాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనదని మనకు అర్థమవుతుంది. వారు స్పష్టంగా హిజ్కియా దినాల్లో 14వ తారీఖు, అబీబు నెల 14వ తారీఖు చాలా ఘనంగా చేశారని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అతను మనవడు హోషియా రాజు కూడా చూడండి, 2వ దినవృత్తాంతం 35:1, మరియు హోషియా యెరూషలేము నందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించిన మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. ఆమేన్. ఇది మనం చూస్తే, తర్వాత ఇంకా మనం జాగ్రత్తగా ముందుకెళ్తే ఎజ్రా దినాల్లో తర్వాత వీళ్ళందరూ బబులోను రాజు వచ్చి వారిని చెరలోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా దినాల్లో కూడా చూడండి, ఎజ్రా 6వ అధ్యాయం 19-21, చెరలో నుండి విడుదల పొందిన వారు మొదటి నెల 14వ దినాన పస్కా పండుగ ఆచరించిరి. కేవలం బలి ఇవ్వడం మాత్రమే కాదు, ఇది ఒక దుర్బోధ ఉంది. 14వ తారీఖు బలి ఇచ్చి సాయంత్రం 15వ తారీఖు, అంటే దుర్బోధ కాదు, చాలామందికి ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయరు, దుర్బోధ అని అనట్లేదు. కానీ ఆ 15వ తారీఖుని కూడా అఫ్కోర్స్ పులిని లేనిది తినొచ్చు. కాకపోతే గమనించాలి, మనం రెండింటిని మేము మెర్జ్ చేశారు. ఏదేమైనా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించారు. మొత్తం స్లాటర్ చేయడం, దాన్ని వధించడం, దాన్ని భుజించడం అంతా 14వ తారీఖున జరిగిపోయిందని స్పష్టంగా ఇక్కడ 14వ తారీఖు సాయంత్రం లేదు, ఇక్కడ ఏకంగా 14వ దినమున పస్కా పండుగ ఆచరించారంటే వారు వధించడం, తినడం అంతా జరిగిపోయింది. ప్రియులారా, యాజకులు లేవీయులు తాము పవిత్రపరుచుకుని పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల పొందిన వారందరి కొరకును, తమ బంధువులను యాజకులందరి తమ కొరకును పస్కా పసుకును వధించిరి. కావున చెరలో నుండి విడుదల పొందిన తిరిగి వచ్చిన ఇజ్రాయేల్ దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుడు అన్ని జనుల అపిత్తత నుండి తమను తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందంతో ఆచరించారు. తర్వాత పస్కా పండుగ తర్వాత రోజు పులియని రొట్టెల పండుగ కూడా 7 రోజులు వారు ఆచరించినట్టుగా మనకి బైబిల్లో సాక్ష్యం కనబడుతుంది. ఇక్కడ చూడండి స్పష్టంగా, ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ బిఫోర్ ద మెషియా అరైవ్డ్ బి observe the Passover from generation to generation. Yehovah teaches them to understand that the sacrifice of blood saves from death. ఇక్కడ మనం క్రీస్తు వారు రాకముందు అన్ని చరిత్ర చూసాం బైబిల్ గ్రంథంలో. వారు ప్రతి ఏటా ప్రతి తరము వారు తప్పక పస్కా పండుగని 14వ తారీఖు, అబీబు నెల 14వ తారీఖు వారు ఆచరించినట్టుగా మనం చూస్తాం. దేవుడు వారికి ఏం నేర్పించాలనుకుంటున్నాడు అంటే, వధించబడిన రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము మరణం నుంచి రక్షిస్తుందని వారికి ఒక ఆత్మీయ పాఠం నేర్పించడానికి దేవుడు వారికి అందుకని ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి వచ్చినందుకు వారి గుర్తుగా దేవుడు ఇది పెట్టాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. ప్రియులారా, దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఈ అద్భుతం ద్వారానే ఎందుకు విమోచన కలిగజేశాడంటే, హీ వాంట్ టు టీచ్ us దట్ ఓన్లీ ద బ్లడ్ విల్ సేవ్ ఫ్రమ్ ద డెత్. అంటే ఓన్లీ కేవలం రక్తం మాత్రమే మనం రక్షించగలదని, అది క్రీస్తేశ్వర రక్తం అని చెప్పడం కోసం దేవుడు వారికి ఒక ఛాయలాగా ఇచ్చాడు. అది అఫ్ కోర్స్ there is a physical reasoning to keep the Passover, there is a spiritual reasoning to keep the Passover. అంటే భౌతికంగా వారు ఐగుప్తు నుంచి బానిసత్వంలో నుంచి విడుదల పొందారు. దాని రక్తం ఆశ్రయించడం, వారి విశ్వాసంతో రక్తం ఆశ్రయించడం వల్ల వారు బానిసత్వం నుంచి ఒక స్లావరీ నుంచి ఫ్రీడమ్లోకి వచ్చారు. అలాగే ఇది ఒక ఛాయ, కాబట్టి ఛాయ కొట్టివేయబడింది అంటారు, ఇది చాలా తప్పు.
మనం చూద్దాం. అందుకనే గతం చరిత్రను చూద్దాం ప్రియులారా. కాబట్టి పులియని రొట్టెల పండుగ ఇప్పుడు దాకా పస్కా పండుగ గురించి చూసాము. పులియని రొట్టెల పండుగ కూడా గతంలో క్రీస్తు రాకముందు ఎలా జరిగిందో చూస్తే నిర్గమాకాండం 12:15-17, 14, 41, 42 చూస్తే 7 దినములు పులియని రొట్టెలు తినమని మొదటి దినం ఇంట్లో పొంగనది ఏది పారివేయవలను. మొదటి దినమున మొదలుకొని 7 దినం వరకు పులిసిన దాన్ని తిని ప్రతివాడును ఇజ్రాయేల్ నుండి కొట్టివేయబడిన. ఆ మొదటి దినం మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. 7వ దినం పరిశుద్ధ సంఘం కూడా. ఆ దినములో ఏంటి ప్రతివాడు తినవలసిన విధానం ఏదైనా మీరు సిద్ధపరచవచ్చు. అది కాక మరి ఏ పని చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలను. ఆ దినమందే నేను మీ సమూహములో ఐగుప్తు నుండి వెలుపటి రప్పించుదును కనుక మీరు ఈ తరతరములలో ఈ దినమును ఆచరించవచ్చు. ఇది మీకు నిత్యమైన కట్టడం. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది ఏమనగా ఆ దినమందే. ఏ దినము? వాళ్ళు రాత్రి వేళ వచ్చారట ఐగుప్తు నుంచి బయటికి. అది ఏ రోజు? 15వ తారీఖు సాయంత్రం వేళ బయలుదేరి వచ్చారట. చూడండి, ఆ దినమందు యెహోవా సేనలను ఐగుప్తు నుండి బయలుదేరిపోయిన ఆయన ఐగుప్తు దేశం నుండి వారికి బయటికి రప్పించినది యెహోవాకు ఆచరించవలసిన రాత్రి. ఇదే రాత్రి పులియని రొట్టెల పండుగ మొదటి రోజు. గమనించాలి, ఇది పస్కా రోజు గురించి కాదు దేవుడు మాట్లాడేది. పస్కా రోజు మరుసటి రోజు సాయంత్రం వేళ మరి 15 సాయంత్రం అంటే స్టార్టింగ్ టైంలో వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఇజ్రాయేల్ అందరూ తమ తమ తరముల్లో యెహోవాకు ఆచరించదగిన రాత్రి ఇది. పస్కా దినం కాదు, పులియని రొట్టెల పండుగ మొదటి రోజు గురించి అదే రోజు వారు బయటకు వచ్చారు. నిర్గమాకాండం 23:15 చూస్తే పులియని రొట్టెల పండుగ ఆచరించవలను. నేను మీకు ఆజ్ఞాపించే అబీబినల్లో నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చితు గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలను. నా సన్నిధి ఎవడును ఒట్టి చేతులతో కనపడకూడదు అని మనకి కనపడుతుంది ప్రియులారా. చూడండి, నిర్గమాకాండము 13:3-4 మోషే ప్రజలతో ఇట్లని మీరు దాసిగృహం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి 3 దినమున జ్ఞాపకం చేసుకుని. ఏ రోజు వచ్చారు? 15వ తారీఖు సాయంత్రం. యెహోవా తన బహుబలం చేత దానిని మేము రప్పించి బయటికి పులియని దేదియు తినవద్దు. అబీబ్ నెలలో ఆ దినమందే మీరు బయలుదేరి వచ్చి. ఏ దినము? ఆ దినం అంటే 15వ తారీఖు. చూడండి ఇంకా స్పష్టంగా సంఖ్యాకాండం 33:3 స్పష్టత. ఎప్పుడు వచ్చారో బయటికి మనం చూద్దాం. మొదటి నెల 15వ దినమున వారు రామశేషు నుండి ప్రయాణమై పస్కా పండుగ మరనాడు వారి మధ్యన యెహోవా హతం చేసిన తొలిచూల సంతానం ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇజ్రాయేలు ఐగుప్తుల కన్నీదుట జయోత్సవంతో బయలుదేరి వచ్చారు. పస్కా పండగ మరనాడు వచ్చారు అంటే 15వ తారీఖు సాయంత్రం వేళ. 14వ తారీఖు రాలేదు. చాలామంది దుర్బోధ ఏంటంటే వారు మొదటి పస్కా రోజు 14వ తారీఖు ముగుస్తున్నప్పుడు మధ్యాహ్నం టైంలో బలిచ్చిన తర్వాత వారు సాయంత్రం వేళ అంటే 15 స్టార్ట్ అవుతున్నట్టు బయలుదేరి వచ్చారంటారు. కాదు. వారు 14వ తారీఖుని దాన్ని వధించి భోజనం చేసి ఆ రాత్రంతా బయటికి రాకుండా ఆ తర్వాత పగలు బయలుదేరారు. 14వ తారీఖు పగల వేళ వచ్చి ఐగుప్తు ఉన్న ప్రాంతాన్ని రామశేసుకొచ్చి అక్కడ దగ్గర అందరినీ దోచుకుని అప్పుడు 15వ తారీఖు సాయంత్రం అవుతుండగా వారు బయలుదేరి. ఈ పిక్చర్ చూడండి ప్రియులారా, మీకు గమనిస్తే చూడండి ఇక్కడ చూడండి. ఇది 14వ తారీఖు సాయంత్రం వేళ బలి ఇవ్వడం. బలి ఇచ్చిన తర్వాత అర్ధరాత్రి వేళ మరణంతో వచ్చారు. పగలు వారు బయలుదేరి ఐగుప్తులో గోషేను నుంచి రామశేసుకు సుమారు 30 మైళ్ళు అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దోచుకున్నారు. ఈ టైంలో దోచుకున్న తర్వాత ఈ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ అప్పుడు సాయంత్రం చీకటి పడుతుంది. అబీబ్ నెల 15వ తారీఖు పౌర్ణమి రోజు. చూడండి స్పష్టంగా పులియని రొట్టెల పండుగ మొదటి రోజు. ఈ పిక్చర్ను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వారు 14వ తారీఖు సాయంత్రం వేళ కాదు, 15వ తారీఖు సాయంత్రం వేళ వారు బయలుదేరి వచ్చారు. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు. ఈ పిక్చర్ మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి పిల్లలు. ఇది మీరు గమనిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పిక్చర్ ఒక టైం లైన్ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్సోడస్ నిర్గమాకాండం పరిశీలన చేస్తే వారు 10వ తారీఖుని ఒక ఒక గొర్రె పిల్లని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి వచనాలు స్పష్టంగా ఉన్నాయి. తర్వాత 14వ తారీఖు సాయంత్రం వేళ దాన్ని వధించాలి. ఆ రాత్రి వేళ దాన్ని ద్వారాల బంధం మీద రక్తాన్ని రాయాలి. తర్వాత 14వ తారీఖు సాయంత్రం రాత్రి వేళ ఒక మరణదూత వచ్చాడు. తర్వాత 14 పగల వేళ వారు బయలుదేరి క్లాత్స్ రెడీ చేసుకుని వారు 14వ తారీఖు పగల సమయంలో వారు రామశేషులో ఐగుప్తులందరూ దోచుకున్నారు. 14 వేళ సాయంత్రం వేళ 15 సాయంత్రం స్టార్ట్ అవుతున్నప్పుడు వారు రామశేషు నుంచి బయటకు వచ్చారు. తర్వాత 7 రోజులు పుణ్య పండుగ ఆచరించారు. ఇది టైం లైన్ పిల్లలు పాత నిబంధన. అయితే ఆఖరిగా మనం
ఎప్పుడు తీసుకోవాలి పస్కా అని మనం లేఖనాలు పరిశీలించేస్తే నిర్దిష్ట సమయం ఉంది ప్రియులరా. నిర్గమాకాండం 13:10లో కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడం దాని నియామక కాలం ముందు ఆచరించవలను. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు కాదు ప్రియులరా. నేను ఆలోచించే చట్టం ఏం చెప్తుంది, చట్టానుసారంగానే యేసుక్రీస్తు చేయమన్నారు తప్ప మీకు నచ్చినప్పుడు తీసుకోమని చెప్పలేదు ప్రియులరా. కాబట్టి గమనించాలి, ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలం ముందు ఆచరించండి. నిర్గమాకాండం 23:14-17 సంవత్సరానికి 3 మార్లు నాకు పండగ ఆచరించమని. సంవత్సరము 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా అనేది కనపడవాలి. ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి 3 సార్లు పులినొట్ల పండగకి, పెంతెకోస్తు పండగకి, పర్ణశాల పండగకి 3 సార్లు ప్రతి పురుషుడు యెరూషలేములో కనపడాలి. ద్వితోపదేశకాండం 16:10 ఏడాదికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలను, వారాల పండుగ, పర్ణశాల పండుగలను నీ దేవుడిని యెహోవాకు ఏర్పరచుకున్న స్థలం నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవాలి. చూశారు కదా. చాలామంది నన్ను అడుగుతారు, మరి సంవత్సరానికి ఒకసారి మరి మీరు వెళ్తున్నారా యెరూషలేమని. వీరికి ఏదో ప్రశ్న ఇవ్వాలని అడుగుతారు తప్ప ఆ చట్టం తెలియదు వీరికి. ఎందుకు వెళ్ళట్లేదో మేము చెప్తాను. ఎందుకు వెళ్ళట్లేదు చెప్తాను అంటే మీరు పాటించట్లేదు, మీరు సగం కాదు. మీకు చట్టం తెలియాలి ప్రియులరా. మీ ప్రతిదానికి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా తీసుకోవాలని ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ పరిచయం చేస్తాను. ఇప్పుడు దాకా పాత్ర మాత్రం పరిశీలన చేసాం, చాలా విపులంగా పరిశీలన చేసాం. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చేశారు, ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి ఆయన పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయిన వరకు ఆయన ఈ పస్కాన్ని గురించి ఏమి చెప్పారో మనకు ప్రభు కదా మన మాదిరి. కాబట్టి మనం పరిశీలన చేద్దాం. పాస్ఓవర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అపోస్తలులు యేసుక్రీస్తు వారు ఎలాగ దాన్ని ఆచరించారు, ఎప్పుడు ఆచరించమన్నారో మనం లేఖన పరిశోధన చేద్దాం ప్రియులరా. మొట్టమొదటి వచనం, ఆయన చిన్నతనంలో ఆయన ఎలా ఆచరించారు చూద్దాం. లోక 22:41-42 పస్కా పండగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా చెప్పి బైబిల్ ఉంది కదా, సంవత్సరానికి ఒకసారి ఆ నియమకాలం ఉంది ఆచరించాలి. అదే చేస్తున్నారు తల్లిదండ్రులు. ఏటేటా యెరూషలేముకు వెలుచుండును. ఆయన 12 ఏళ్ల గలవాడు ఉన్నప్పుడు ఆ పండగ అంటే ఏ పండుగ, పస్కా పండుగ ఆచరించుటకే వాడుకు చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. వాడుకంటే కష్టం అంటారు ఇంగ్లీష్లో. కష్టం అంటే స్ట్రిక్ట్ రిలీజియస్ అబ్జర్వేషన్, అంటే ఒక మత సంబంధమైన చాలా స్ట్రిక్ట్గా అవలంబించేదాన్ని వాడుకు అన్న పదం వాడారు ఇక్కడ. చాలా స్ట్రిక్ట్గా ఆచరిస్తారు, అంటే ఈ క్రమం తప్పకుండా చాలా దాన్ని శ్రేష్టంగా భావించి దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారని అర్థం. కాబట్టి మనం చూస్తే మత్తయి సువార్త 23:1-3 కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆయన అందుకనే ప్రతి ఏడు జయించారు చూడ. అప్పుడు యేసు జనసొమ్ములు తన శిష్యులతో మత్తయి సువార్త 23:1-3తోనూ ఇట్లని శాస్త్రులు పరిచయులు మోషే పీఠ ముందు కూర్చున్నవారు గనుక వారు, ఇక్కడ వారు అని తెలుగులో ఉంది, ఒరిజినల్ అరామిక్ ట్రాన్స్లేషన్లో అతడు అని ఉంది. యాక్చువల్గా అతడని రాయాలి. అతడు అనగా మోషే మీతో చెప్పిన వాటన్నిటినీ గైకొనడి ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి. అంటే ఎవరైతే చెప్తారో వారు చెప్తారు కానీ చేయరు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, మోషే ఏం చెప్పినా చేయమన్నాడు. అందుకనే ఆయన చెప్పడమే కాదు, ఆయన చెప్పినట్టు చేశాడు. ప్రతి ఏడాది వాడుకు చొప్పున, అంటే ఆయన మోషే ధర్మశాస్త్ర ప్రకారం పస్కాను ఆచరించడానికి వెళ్ళారని మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఈ విషయాలు మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గమనించాలి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. మత్తయి సువార్త 5:17-18 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైన కొట్టివేయవచ్చునని కదలించవద్దు, నెరవేర్చడానికి కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయాను కానీ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లి అయినను ఒక సున్నైనా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ పస్కా ఒక బలి ఇచ్చి ప్రతి ఏడు చేస్తున్నారు. మరి ఆ పండుగ చూడండి ఇక్కడ నెరవేర్చారు. చాలామందికి దుర్బోధ ఏంటంటే నెరవేర్చాడు యేసుప్రభు వారు, నెరవేర్చి కొట్టేశాడు. లేదు ప్లెరవ్ అనే పదం వారు, ప్లెరావ్ అనే పదానికి అర్థం ఇక్కడ గ్రీకులో ప్లెరావ్ అనే పదం వాడారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చడం అంటే 3 అర్థాలు ఉన్నాయి. నెరవేర్చడం అంటే పర్ఫెక్ట్గా చట్టాన్ని ఆచరించడం, ఆ తర్వాత ఆ ఆజ్ఞకి ప్రవచనాలు ఏదైతే ఇమిడి ఉంటాయో ఆ ప్రవచనాలు చూచా తప్పకుండా పాటించడం, ఆ తర్వాత ఆత్మీయ అర్థాన్ని లోతుగా వివరించడం. ఈ 3, అంతేగాని కొట్టివేయడం కాదు. మీరు మళ్ళీ చెప్తున్నాను, ప్లెరావు అనే పదానికి అర్థము నెరవేర్చడం అని ఏదైతే తర్జుమా చేశారో, ఇంగ్లీష్లో ఫుల్ఫిల్ అని చేశారో, దానికి అర్థము 3 మీనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ది పర్ఫెక్ట్గా ఆయన ఆచరించడం, ప్రతి ఆజ్ఞని ఆయనకి వర్తించే ప్రతిదీ 613లో అన్నీ వర్తించడం. ఆయనకి 613లో ఆయనకి ఏదైతే వర్తిస్తాయో భూమి మీద బతుకున్నప్పుడు అన్నింటినీ పర్ఫెక్ట్గా ఆయన నెరవేర్చడం అంటే పర్ఫెక్ట్గా పాటించాడు. అది నెరవేర్చడం పదానికి ఒక అర్థం అయితే, రెండో అర్థం ఆయన
నెరవేర్చడం అంటే ప్రతి ఆజ్ఞకి ఒక ప్రవచనం ముడిపడి ఉంది. ఆ ప్రవచనాలను తూచ తప్పకుండా ఆయన జీవితంలో ఆయన ఆయన జీవితంలో మనం చూడగలుగుతాం. అది రెండవ అర్థం. మూడో అర్థం, ప్రతి ఆజ్ఞకి ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది. ఆ ఆత్మీయ అర్థాన్ని వివరించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అది నెరవేర్చడం అనే పదాన్ని. జీసస్ ఫుల్ఫిల్ ద లా యాజ్ హీ కేమ్ విత్ ద రోల్ ఆఫ్ ద సాక్రిఫైసల్ లామ్. ఇన్ ద వెర్స్ Exodus 12 we saw that the lamb were sacrificed for the Passover ceremony. This was a reflection that Jesus was to come as a sacrificial offering. అంటే యేసుక్రీస్తు మోసే నన్ను గురించి రాశాడు. మోసే మాటలు నమ్మకపోతే నా మాటలను నమ్ముతారని యేసుక్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తు వారి నుంచి ఎలా రాశాడంటే ఒక ఛాయారూపంగా రాశాడు. ఒక పస్కా పశువు ఒక ఆజ్ఞ, చట్టం. చూడండి, దేవుడు చట్టంలో 14వ తారీఖు పస్కా పండుగ చేయాలనేది ఒక ఆజ్ఞ. ఆయన ఆజ్ఞని పర్ఫెక్ట్గా చేయడం మాత్రమే కాకుండా ఆ ఆజ్ఞ యొక్క నెరవేర్పు కూడా జీవితంలో చూడగలుగుతాం. ఉదాహరణకి పస్కా పశువు ఏదైతే ఏడాది వధిస్తూ వస్తున్నారో ఆ పస్కా పశువుని క్రీస్తులో మనం క్రీస్తే పస్కా పశువుగా అయిపోయారు. కాబట్టి అది నెరవేర్చడం అంటే కొట్టివేయడం కాదు. పిల్లలు తప్పుగా అనుకోవద్దు. చూడండి, ఇక్కడ మీకు అర్థమైన భాషలో యోహాను సువార్త 1:20. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఇదిగో లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ యెహోవా పస్కా పశువు అని ఉంది. ఇక్కడ పస్కా గొర్రెపిల్ల అని ఉంది. ఇక్కడ దేవుని గొర్రెపిల్ల అని ఉంది. అంటే ఏడాది ఏదైతే అర్పిస్తున్నారో భౌతికంగా అది దాని యొక్క నెరవేర్పు క్రీస్తులో చూడొచ్చు. అది ఒక ఛాయగా ఇవ్వబడింది. క్రీస్తులో నిజస్వరూపంగా మనం ఆ నెరవేర్పును చూడగలుగుతున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడం కాదు. నెరవేర్చి కొట్టివేయడం కాదు, చాలా దుర్బోధలు అయ్యి. నెరవేర్చడం అంటే కొట్టివేయడమా? కాదు, మీకు అర్థం కాలేదు. నెరవేర్చడం టు కంప్లీట్లీ ఫిల్అప్ అని అర్థం. అంటే పూర్తిగా దాని ఆత్మీయ అర్థాన్ని వివరించి. ఉదాహరణకి వ్యభిచరించకూడదు నేరం. అయితే మోహం చూపుతో చూసేవారు అప్పుడే వ్యభిచారం చేస్తున్నారు. అంటే యేసుప్రభువు వారు కొత్త ఆజ్ఞ ఇవ్వలేదు. దాన్ని యొక్క స్పిరిచువల్ ఇంటెంట్ని బయటికి తీస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వారు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు అజీవ్యం నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ అసలార్థం ఇది. అంటే అసలార్థం అంటే అసలు దాని యొక్క లోతైన భావం ఇది అని చెప్పుకొచ్చాడు తప్ప ఆయన ఏమి కొత్త ఆజ్ఞ ఇవ్వలేదని విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఈ విషయాలు మీరు యేసుప్రభువు వారు నెరవేర్చుకుంటూ వచ్చారు. ప్రతిదీ నెరవేర్చాలి. అందుకని ఏడాది గొర్రెపిల్లని 10వ తారీఖు సెలెక్ట్ చేసి యేసుప్రభువు వారు గాడిద ఎక్కువ వచ్చింది. మనం ఆల్రెడీ వీడియో చేసాము. ఇవి వచ్చింది ఏదైతే ఏమంటారు మట్లాదివారం కాదు, ఆయన గొర్రెపిల్ల ఎక్కువ వచ్చింది అబీబ్ నెల 10వ తారీఖు. ఎందుకంటే ఆ రోజే ల్యాంప్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రీస్తు దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఆ క్రీస్తుని అప్పుడే గాడిద ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ ఇజ్రాయేలు ప్రజలందరూ ఆయన హోషియానా అని చెప్పారు. ఎందుకంటే మమ్మల్ని రక్షించే గొర్రెపిల్లవు నీవే, రాజువు నీవే అని చెప్పుకొచ్చారు. అంటే దే హ్యావ్ సెలెక్టెడ్ ఏ ల్యాంప్ ఆన్ అబీఫ్ 10th. ఒక ల్యాంప్ని సెలెక్ట్ చేసుకున్నారు. క్రీస్తు వారిని ఒక గొర్రెపిల్లగా ఆయన ఎంపిక చేసుకున్నారు ప్రజలు. అక్కడ ఆయన ప్రతిదీ నెరవేర్చాడు. ప్రియులరా, నెరవేర్చడం అంటే కొట్టేయడం కాదు, చాలా తప్పుడు పోదు. ఇప్పుడు యోహాను సువార్త అంత మాత్రమే కాదు. ఇక్కడ మనం చూసాం దేవుని గొర్రెపిల్ల అని ఆయన వాక్యం చెప్పినట్టుగా యేసుప్రభువు వారు స్వయాన చెప్పుకున్న ఆయన పస్కా సందర్భం సహితంగా చదివితే 6వ అధ్యాయం 4, 48, 51, 53 నుంచి 58 వచనాలు చదివితే ఇప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించిన అంటూ మనం ముందుకు వెళ్తే విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే, పరలోకముడు దిగి వచ్చిన జీవాహారం నేను, ఎవడైనా ఈ ఆహారం భుజించితే ఎల్లప్పుడూ జీవించును. ఆహారం భుజిస్తే ఈ పదాలు గమనించండి. ఏ సందర్భంలో చెప్తున్న సందర్భాలు అక్కడ పస్కా పండుగ గురించి ఆయన చెప్తున్న సందర్భంలో ఆహారం అంటే తన్ని నిజమైన పస్కా నేనే అని చెప్పుకుంటూ ఈ ఆహారం భుజించుట ఎల్లప్పుడూ జీవించు, మరియు నేను ఇచ్చిన ఆహారం లోకంలో జీవన కొరకే నా శరీరం అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కావున యేసు ఇట్లని, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితే కానీ మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు. అంచెదనమున నేను వాడిని లేపుతూ, నా శరీరం నిజమైన ఆహారం, రక్తం నిజమైన పానం ఉన్నది. నా శరీరం తిని నా రక్తం తాగబడి నా ఎందు నేను వాణి యందు నిలిచి ఉందు. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవించిన. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరున్న మన్నాను తిని చనిపోయినట్టు ఇది కాదు. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, యేసుప్రభువు వారు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే ఆ పస్కా పశువుగా నేనే ఉంటాను కాబట్టి నన్ను భుజించాలంటున్నాడు. అంటే ఆ పస్కా యొక్క ఎలిమెంట్స్ నన్ను జ్ఞాపకార్థం చేసుకుని చేయమంటున్న సందర్భం. యెహోషువ మీన్ దట్ కీపింగ్ ద పాస్ ఓవర్ వర్ నెసెసరీ ఫర్ సాల్వేషన్. పస్కాని ఆచరించడం, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ పస్కాని ఆచరించడము
రక్షణకి ముడిపడిన అంశం అని స్పష్టంగా చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడో ఈ సందర్భం అది. నేను అందుకని అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించినప్పుడు ఈ చెప్పిన సందర్భం ఏమంటున్నాడంటే, ఈ సందర్భం అంతట్లో పస్కాని తన జ్ఞాపకం చేసుకుంటూ ఈ చేయడం అనేది రక్షణకు ముడిపడిన అంశం అంట. మనం పస్కాని చెయ్యకపోతే ఆయన జ్ఞాపకార్థంగా మనకు రక్షణ ఓడిపోయే ప్రమాదం ఉంది, నిత్య జీవం మనకి రాదు అన్నట్టు స్పష్టంగా మనకి చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. పస్కాని ఆచరించడం ఎంత ఇంపార్టెన్సో యేసుక్రీస్తు వారు చెప్పకనే చెప్తున్నాడు. ప్రియులరా, మనం ఈ విషయాలు మీరు గమనించాలి. చూడండి, ఇక్కడ మరి ఆయన జీవితంలో చివరికి అడిగికి వచ్చినాడు, అనేకమైన పస్కాలు ఆచరించాడు. అంటే ఆయన సేవా జీవితం ప్రారంభించిన తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో 3.5 సంవత్సరాలు బతికున్నారు. కాబట్టి ఆయన పరిచర్యలో ఆ 3 సంవత్సరాలు తీసుకున్నారు. దానికి అంత ప్రత్యేకత లేదు. అయితే చివరిది 3.5 సంవత్సరాల్లో అంటే 4వది చివరిది, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది పస్కాకి. చూడండి, పస్కాని ఎప్పుడు తీసుకోవాలి? బైబిల్ చదివినప్పుడు సందర్భంగా చదవాలి. ప్రభురాత్రి భోజనం, ఓకే, రాత్రి భోజనం చేశాడు, అది కరెక్టే. కానీ ఏంటో దానికి పేరేంటి? హోలీ కమ్యూనియన్, సెక్రమెంటు, ఇవన్నీ కాదు ప్రియులు. గమనించండి, మొత్తం సందర్భం చదువుతాం. మత్తయి సువార్త 4 సువార్తలు పరిశీలిద్దాం. యేసుప్రభువు వారు ఏం చెప్పారు అదే చేద్దాం. మనకు నచ్చినట్టు చేయొద్దు. పులిండొట్ల పండుగ మొదటి దినము శిష్యులు యేసునద్దకు వచ్చి, పస్కా పూజించుటకు మేము నీ వద్దకు అంటే చూడండి సిద్ధ కోరుచున్నామని అడిగిరి. పులిండొట్ల పండుగలో మొదటి దినం అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే, పులిండొట్ల పండుగ మొదటి దినం అంటే 15వ తారీఖు. 15వ తారీఖు కాదు ఇక్కడ ఫీస్ట్ అనే పదం, పండగ అనే పదం లేదు. నౌ ద ఫస్ట్ ఆఫ్ ద అన్లెవెన్ బ్రెడ్ అని రాసి ఉంది. ఎందుకంటే నిర్గమాకాండ 12:18 14వ తారీఖు సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు పులియని రొట్టెలే తినాలి. అంటే ఇంక్లూడింగ్ పాస్ ఓవర్ రోజు. పాస్ ఓవర్ రోజు కూడా ఈ మిగతా 7 రోజులే కాదు, ముందు రోజు 14వ తారీఖు కూడా పులియని రొట్టెలు, పులుపు లేని రొట్టెనే తినాలి. అందుకని ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకండి. పులియని రొట్టెల పండుగ మొదటి దినం అంటే 15వ తారీఖు కాదు, 14వ తారీఖు స్టార్టింగ్లో చూడండి, గమనించాలి. అందుకే మీరు గమనించండి, నిర్గమాకాండ 12:18 చదవండి. అంటే ఈ 7 రోజులే కాదు ప్రియులరా, పులియని రొట్టె తినడం. ఈ 14వ రోజు కూడా పులుపు లేనిదే తినాలని మనం లేఖనం చదువుకున్నాం. కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒక్కసారి మెర్జ్ చేసినట్టుగా లేఖన కనపడతాయి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2 కలిపేసి పులియని రొట్టెల పండుగలో ఒక భాగంగా అనిపించినట్టు ఉంటుంది. కాదు, జాగ్రత్తగా సందర్భం చదవాలి. మనకి ఇది అర్థం కాదు. అందుకే బ్రాకెట్లో పెట్టాను, నిర్గమాకాండం 12:18 చదువుకోండి. శిష్యులు యేసునద్దకు వచ్చి పస్కాను పూజించటకు ఏంటి తింటున్నారు మీరు గమనించాలి. హోలీ కమ్యూనియన్, లాస్ట్ సప్పరు ఇలాంటి పదాలు తప్పుదోవ పట్టిస్తాయి. పస్కాను పూజించుటకు, పస్కాకి టైం ఉందని మనం ఇదివరకు స్పష్టంగా చూసాం కదా ప్రియులరా. మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగారు. అందుకు ఆయన, మీరు పట్టణమును ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళిన కాలము సమీపించింది. ప్రతిదానికి సమయం ఉన్నది, కాలం ఉన్నది ప్రియులరా. మీకు నచ్చినట్టు ఆదివారం ఒకడు, శనివారం సాయంత్రం ఒకడు, ఆదివారం పొగలు ఒకడు, రోజుకొకసారి, ఇది కాదు, వాక్యానుసారం కాదు. కాలం సమయం. నా శిష్యులతో కూడా ఇంట పస్కాను ఆచరించవాలని, ఏం ఆచరించడానికి? పస్కాను ఆచరించవాలని బోధకుడు చెప్పుచున్నాడు, అతనితో చెప్పమని. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచారు. పస్కాను సిద్ధం చేయడం అంటే ఒక ఏడాది గొర్రెపిల్లని దాన్ని వధించి, దాన్ని పూర్తిగా రక్తం తీసి పూర్తిగా దాన్ని మాంసం అంతటిని కాల్చి, అది పస్కా అంటే. సాయంకాలమైనప్పుడు ఎప్పుడు తినాలి ప్రియులరా? సమయం లేదా? ఎవరు చెప్పారండి సమయం లేదండి? నవ్వొస్తుంది నాకు చూస్తే. ప్రియులరా, గమనించండి, తప్పుదోవ పడుతున్నాం. మనం వాక్యంలో ఒక్కసారి బోధనతో పోరాడాలి. సాయంకాలమైనప్పుడు ఎన్ని వచనాలు మీకు చూపించానే. 14వ తారీఖు సాయంత్రం వేళ యెహోవా పస్కా బలి అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ అందరూ మోషే చేశాడు, హిజ్కియా, ఎజ్రా అందరూ 14 సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. ఏ భోజనానికి కూర్చున్నాడు? హోలీ కమ్యూనియన్ భోజనం. కొత్త యేసుక్రీస్తు వారు కొత్త ఇన్స్టిట్యూషన్ ఏమి తీసుకురాలేదు. గమనించారు, కొత్త చట్టాన్ని, కొత్త ఆజ్ఞను తీసుకురాలేదు.
దేవుని ఇచ్చిన ఆజ్ఞలకి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. యేసుప్రభు వారు ఏది కలపట్లేదు. నేను చెప్పాను కదా, నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్చమంటే ఏంటి? ఆ క్రీస్తు ఏడాది మీరు ఇస్తున్న పస్కా పశువు ఏదవుతుందో ఆ పస్కా పశువు స్థానంలో నేనే ఒక బలిగా అయిపోతాను. ఎందుకంటే పాపం అనే చీకటిలో మీరు ఉన్నారు, పాపం అనే బందికానంలో ఉన్నారు. పాపం చేయి ప్రతివాడును పాపానికి దాసుడు, ఆ దాసత్వం నుంచి విడిపించడానికి. మీ పితరులైతే ఐగుప్తులో భౌతికమైన దాసత్వంలో ఉన్నప్పుడు ఈ రక్తం వారిని రక్షించింది. మీరైతే ఆత్మీయంగా ప్రతివాడు పాపం చేశాడు, మరణశిక్షకు అర్హుడయ్యాడు, రెండో మరణానికి అర్హుడయ్యాడు. దాన్ని తప్పించడానికి ఈ నా పశువుగా నేను నా యందు విశ్వాసం ఉంచేవాడు పస్కా పశువుగా వధించబడి నన్ను రక్తాన్ని ఆశ్రయించే హృదయానికి రాసుకునేవాడు మరణంలోంచి నిత్యముగా జీవంలోకి ప్రవేశిస్తాడు ఆమె అని చెబుతున్నాడు తప్ప కలపట్లేదు. ప్రతి ఆజ్ఞకి స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది, ఫిజికల్ మీనింగ్ ఉంటుంది. హత్య చేయడం అంటే మనసులో ద్రోహి అని చెప్పినా హత్యే, ఫిజికల్గా ఒకరు కత్తి చేసి చంపినా హత్యే. కాబట్టి ఇది రెండు కొత్త ఆజ్ఞ ఇవ్వడం కాదు, దాని ఒక స్పిరిచువల్ మీనింగ్. దేవుడే ఆత్మస్వరూపి, దేవుని చట్టం ఆత్మ సంబంధమైనది, దేవుని ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది పౌలు చెప్తున్నాడు. కాబట్టి గమనించండి, కొత్త ఆజ్ఞ ఇవ్వట్లేదు. ఇది ఈ కొత్త సంస్కరణ, కొత్తగా ఇది వరకు లేనిది యేసుప్రభు వారు సంఘానికి ఇవ్వట్లేదు. గమనించాలి, మీరు బైబిల్ సందర్భంగా చదవండి. వారు శిష్యులు చేసి పస్కాలు సాయంకాలం అయినప్పుడు 14వ తారీఖు, దాని టైం ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం వాక్య విరుద్ధం. ఆయన 12 మంది శిష్యులతో భోజనంను కూర్చోండి. ఏ భోజనాన్ని కూర్చున్నాడు? పస్కా భోజనానికి. భోజనం అంటే పస్కా వధించిన ఉండాలి అక్కడ. వారు భోజనం చేయించుండగా ఏ భోజనం చేస్తున్నారు? పస్కా భోజనం చేర్చకుండా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించడానికి మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయన అడుగా, ఆయన ఎప్పుడు పడితే అప్పుడు తీసుకున్నాడా? యేసుప్రభు తీసుకోలేదు. ఆయన పోచున్నాను కానీ ఎవడు మనుష్య కుమారుడు అప్పగించునో ఆ మనుష్యుడికి శ్రమ, నా మనుష్యుడు పుట్టిన ఉండని వాడికి మేలని చెప్పాను అంటూ వారు భోజనం చేయుచుండగా, ఏ భోజనం? పస్కా భోజనం చేస్తూ ఉండగా పస్కా భోజనంలోని కొన్ని పదార్థాలని ఒక నూతన అర్థాన్ని ఇస్తున్నాడు. కొత్త సంస్కరణ కాదు ఇది. పస్కా భోజనంలో ఏమేమి ఉంటాయి తెలుసా? ఒక కాల్చిన దహించిన ఒక గొర్రెపిల్ల మటన్, మీకు అర్థమైన భాషలో గొర్రెపిల్ల ఉంటుంది, తర్వాత చేదు కూరలు ఉంటాయి, తర్వాత పులియని రొట్టెలు ఉంటాయి, తర్వాత ద్రాక్షారసం వైన్ ఉంటుంది. ఈ 4 ఎలిమెంట్స్ కంపల్సరీగా ఉంటాయి ప్లేట్లో. గమనించాలి. ఆయన ఆ పస్కా భోజనం చేస్తున్నప్పుడు ఒక రొట్టె పట్టుకుని, ఆ పస్కాకి సంబంధించింది అది ఏ రొట్టె? అది పులుపు లేనిది. పులుపు పాపానికి సాదృశ్యం స్పిరిచువల్గా. కాబట్టి పులి అనే రొట్టెని పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి శిష్యులకి ఇచ్చి మీరు తీసుకోండి, ఇది నా శరీరం అని చెప్పాను. యేసుక్రీస్తు వారు చాలామంది డౌట్, ఒక వధించబడిన మేక గొర్రెపిల్ల యొక్క మాంసం తీసుకొచ్చి ఇది నా శరీరం అనొచ్చు కదా, ఎందుకు అనలేదు? అందులో ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో పస్కా భోజనం సంబంధించిన పదార్థాల్లో ఒక పదార్థం తీసుకుని ఇది నా రొట్టె, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు, అక్కడ గిన్నెలు ఉంటాయి, 4 పాత్రలు ఉంటాయి, చెల్లించి వారికి ఇచ్చి దీనిలో త్రాగుడు, ఇది నా రక్తం, అనగా ఇది కొత్త నిబంధన రక్తం, పాప క్షమాపణ. చూడండి, పస్కా భోజనం చేయడం వల్ల క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ నూతన అర్థంతో, అప్పుడు ఐగుప్తు నుంచి వచ్చిన అందుకు మాత్రమే కాకుండా నూతనమైన ఆత్మీయ అర్థంతో తీసుకుంటే, పస్కాన్ని తీసుకోవడం వల్ల దేనికి ప్రయోజనం? పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అంటూ ఏదైతే పస్కాను భోజిస్తున్నాడో ఆ సందర్భంలో అంటున్నాడు, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ఈ ద్రాక్షారసం కొత్తగా త్రాగు దినం వరకు ఇక్కడ దాన్ని త్రాగనని మీతో చెప్తున్నాను. తండ్రి రాజ్యంలో అంటే మన దేవుని రాజ్యం ఆల్రెడీ మొదలైంది కదా. తండ్రి రాజ్యం అంటే ఏ రాజ్యం గురించి? మన విజ్ఞాన పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు గారు. ఈ ద్రాక్షారసం నేను మళ్ళీ నా తండ్రి రాజ్యంలో తీసుకున్నంత వరకు తీసుకొని ఇదే చివరిసారి మీతో అంటున్నాడు. ఏ ద్రాక్షారసం? ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునే ద్రాక్షారసం కాదు, పస్కా భోజనం అప్పుడు తీసుకునే ద్రాక్షారసం. ఇది గమనించాలి. ఇది మనకి మొదటి సాక్ష్యం. రెండో సాక్ష్యం మనం పూర్తిగా వెళ్దాం ప్రియులరా. రెండోసారి మార్కు సువార్త కూడా 14:12-20 పులియని రొట్టెల పండుగ మొదటి దినం. మళ్ళీ చెప్తున్నాను, వారు పస్కా వధించినప్పుడు, పస్కా పశువును వధించినప్పుడు. ఆమేన్. చూడండి, పస్కా పశువు, ఆయన శిష్యులు నీ పస్కా భుజించండి, మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచారు, నేను నా శిష్యులతో ఈ పస్కా భుజించుటకు అంటూ పస్కాను సిద్ధపరిచారు. సాయంకాలం అయినప్పుడు, ఇక్కడ కూడా మత్తయి సువార్తలో సాయంకాలం అయినప్పుడు అంటూ ఒక రొట్టె పట్టుకుని విరిచి అంటూ అనేక నిమిత్తం ఇది దేవుని రాజ్యంలో తిన్నంటూ అదే సందర్భం మనకి కనబడుతుంటుంది. మరి గుర్తు చెప్తున్నాను, సాయంకాలం అయినప్పుడు పస్కాని భోజనం చేస్తున్నప్పుడు అనే సందర్భం.
సమయం లేదని ఎలా చెప్తారు? యేసుప్రభు వారు సమయం చెప్పలేదా? నవ్వుతారండి లేఖనాలు. మీరు బైబిల్ మీ చేతిలో మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అని నమ్ముతున్నారా? లేకపోతే కేవలం కొత్త నిబంధన మాత్రమే ఈ బైబిల్ నమ్ముతున్నారా? ఆలోచించిన ఆదిమ సంఘానికి అప్పుడు కొత్త నిబంధన పుస్తకాలు ఉన్నాయా అండి? లేవు కదా. ఇప్పుడు లోక 22:14-22 ఆ గడియ వచ్చినప్పుడు వెన్ ద టైమ్ హ్యాస్ కమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ గడియ వచ్చినప్పుడు ప్రతిదానికి సమయం ఉంది. ఎప్పుడు పడితే ఏంటి మీకు యేసుప్రభు వారి మాదిరా, మీ సంఘ కాపరి మాదిరా? మీకు నాకు అర్థం కాలేదు. ప్రియులారా ఆలోచించండి, ప్రేమతో బాధతో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు మీకు మాదిరా, మీకు మీ సంఘ కాపరి మాదిరా? ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే మీరు ప్రశ్నించరా? స్పష్టంగా మీరు చదువులేదు ఎప్పుడుని. ఆ గడియ వచ్చినప్పుడు అంటే దానికి సమయం ఉంది. 14వ తారీఖు సాయంత్రం ఆయనతో కూడా అపోస్తలులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక ముందు మీతో కూడా ఈ పస్కాను భుజించమని మిక్కిలి ఆశపడుతుంది. అంటే చనిపోక ముందు ఈ పస్కాను భుజించాలని ఎంతో ఆశపడింది. అది అనగా పస్కా దేవుని రాజ్యంలో నెరవేరే వరకు కెన్నడు దాన్ని భుజించడం మీతో చెప్తున్నాను. నెరవేర్చేశాడు, కొట్టేశాడు. మరి ఇక్కడ ఏమిటి? దేవుని రాజ్యంలో నెరవేరే వరకు అంటాడేంటి? యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చేశాడు, పూర్తిగా 100% నెరవేర్చేశాడు, కొట్టేశాడు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడా? నేను చెప్పాను ధర్మశాస్త్రాలు 3 ఉంటాయి, 3 అర్థాలు ఉంటాయి. నెరవేర్చడం అంటే మీకు చెప్పాను, అది అర్థం కాకపోతే మీరు ఫెయిల్ అవుతారు. ధర్మశాస్త్రం నెరవేర్చాడు అంటే మొత్తం నెరవేర్చాడా? ఒక ఆస్పెక్ట్ నెరవేర్చాడు. మరి 2, 3 ఆస్పెక్ట్లు, 1 ఆస్పెక్ట్ 2 ఆస్పెక్ట్ నెరవేర్చాడు. 3 ఆస్పెక్టు దాని యొక్క ప్రవచనాలు నెరవేర్పు జరిగిపోయింది. ఆ ధర్మశాస్త్రం ఉన్నది జరగలేదు, పూర్తిగా జరగలేదు. మొదటి రాకడికి సంబంధించినవన్నీ నెరవేర్చాడు. ప్రతిది మోషే చెప్పాడు. మోషే యేసుక్రీస్తు వారు మొదటి రాకడ గురించి రాశాడు. అవి ఏవైతే ఛాయారూపంగా ఇచ్చాడో అవన్నీ క్రీస్తులో నిజస్వరూపంగా నెరవేర్చాడు. మరి రెండో రాకడ గురించి కూడా మోషే రాశాడు. మరి అవి ధర్మశాస్త్రంలో అవి పాటించాడా? యేసుక్రీస్తు వారు పాటించాడు, కానీ అవి నెరవేరాయా? నెరవేరలేదు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రియులారా, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ బోధకులు. దేవుని రాజ్యంలో నెరవేరే వరకు పస్కా నెరవేరిపోయింది, కొట్టేశాడు. ఎవరు చెప్పాడండి? మరి ఈ మాటకి మీరు చెప్పండి, నాకు సాక్ష్యం చెప్పాలి. దుర్బోధకులు ఆన్సర్ చెప్పాలి. అది అనగా పస్కా దేవుని రాజ్యంలో కూడా ఉంటుంది. దేవుని రాజ్యం విజ్ఞాన పరిపాలన పస్కా ఆచరణ ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పాను, నేను చెప్పి ఎవడో చెప్పి దీని వాక్యాన్ని టెస్ట్ చేయకండి. ఇక నెరవేరు వరకు అంటున్నాడు. నెరవేర్చేశాడు, కొట్టేశాడు. దుర్బోధలకి చెంపచొల్లు లాంటిది ఇది వాక్యం. పస్కా పండుగ విజ్ఞాన పరిపాలన కూడా ఆచరిస్తారు. దానికి ఒక టైం ఉందా? ఆదివారం ప్రతిరోజు. ఈ వచనాలు చదవకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోకండి. అపోస్తలుల 20 అధ్యాయము, అపోస్తలుల 2 అధ్యాయం వెళ్ళిపోకండి. వీటిని అర్థం చేసుకుని అవి అర్థం చేసుకోవాలి. ముందు అవి అర్థం చేసుకుని ఇవి అర్థం చేసుకోవడం కాదు. దాన్ని రాబట్టడానికి ఇక్కడ ఈ వాక్యాన్ని ట్విస్ట్ చేయడం కాదు. ముందు ఇవన్నీ ఒక పద్ధతిలో వచ్చి ఆ తర్వాత ఈ వెలుగులో, ఈ సత్యపు వెలుగులో ఆ వచనాలు చదవాలి. ముందు అది చదివేసి మైండ్లో ఒక ఫిక్స్ అయ్యి దుర్బోధ ఒకటి ఫిక్స్ చేసుకుని ఈ వచనాలు చదవడం కాదు. ముందు ఈ వచనాలు అన్నీ చదివిన తర్వాత వాటి యొక్క అర్థం మనకు అప్పుడే అర్థం అవుతుంది. గమనించాలి. దేవుని రాజ్యంలో కూడా పస్కా భోజనం ఉంటుంది. పస్కా భోజనానికి టైం ఉంటుందా అంటూ ఆయన వారితో, ఇక మీదట దేవుని రాజ్యంలో వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్పుచున్నాను. అదే సందర్భం పస్కాని తిన్నంటున్నాడు. అక్కడ రొట్టిని ఆ ద్రాక్షారసాన్ని చూపించి, ఇది నేను మళ్ళీ తీసుకోను, ఈ పస్కా నా దేవుని రాజ్యం వచ్చేంతవరకు ఇదే ఆఖరిసారి మీతో తినడం. మీరు ఇంకెప్పుడు నేను చాలామందికి మీకు చాలా డౌట్లు ఉంటాయి. ఇప్పుడు మీకు అన్ని నివృత్తి చేస్తాను చూడండి. రొట్టి ద్రాక్షారసం మాత్రమే కాదు ఇక్కడ సందర్భం. గమనించండి, ఇది పస్కా భోజనం. ఈ రొట్టి ఈ ద్రాక్షారసం ఇదే ఆఖరిసారి మీతో తినడం, ఇంకెప్పుడు నేను తిన్నాన్నాడు. గమనించండి. రొట్టె తీసుకుని ప్రతిసారి ప్రభురాత్రి భోజనం అయిపోదు ప్రియులరా. మీరు ఆలోచన చేయాలి. మీరు విజ్ఞులై చదవండి బైబిల్. పిమ్మట ఆయన రొట్టె తీసుకుని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడి. దీనిని అంటే దేనిని చేయాలి? నన్ను ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తాం. ఇది జ్ఞాపకార్థ దినం అనబడును. నిర్గమాకాండం 12:14 నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారేమో అక్కడ గొర్రెపిల్లని ప్రతి ఏడు జ్ఞాపకార్థంగా చేయమంటున్నాడు దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ఆ గొర్రెపిల్ల నేనే కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాను ఆచరించమంటూ చెప్తున్నాడు. అంటే క్రీస్తు యేసు వారు పస్కా రోజు చనిపోయాడు, పస్కా పశువుగా. అంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పస్కాను ఆచరిస్తున్నప్పుడు ఆయన చనిపోయిన రోజు ఇది. అప్పటే ఆయన చనిపోయిన రోజు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోండి, పస్కాను ఆచరించమని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రకారం భోజనం అయిన తర్వాత ఒక గిన్నె పట్టుకుని చెందుచుకున్న రక్తం వలన కొత్త నిబంధన నేను ఇదిగో నన్ను అప్పగించమని చెయ్య అంటూ
మనకు కనపడుతుంది. యెహోషువ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా, హీ వెయిటెడ్ ఫర్ ద అపాయింటెడ్ టైమ్ టు కీప్ ద పాస్ ఓవర్ సెరమనీ. క్లియర్లీ దెర్ ఈజ్ అన్ అపాయింటెడ్ డే అండ్ టైమ్ టు కీప్ ద పాస్ ఓవర్. ఖచ్చితంగా సమయం ఉన్నది. సమయం లేకుండా అడ్డదిడ్డంగా తీసుకోవడం మన దేవుని వాక్యాన్ని వక్రీకరించడమే. కొన్ని అపోస్తలులకు 20 అధ్యాయాలు తీసుకుని రొట్టె విరుచుట కంటే మరి యేసుక్రీస్తు వారిని ఆచరిస్తే ఎవరు బాసు, ఎవరు బాసు? మీరు ఆలోచన చేయండి. క్రీస్తు వారు చెప్పినట్టు అపోస్తలు చేయాలి. అపోస్తలు చెప్పినట్టు క్రీస్తు వారు చేస్తారా? అయినా సరే అపోస్తలు క్రీస్తు విరోధంగా చేస్తారా? చేయడం అసాధ్యం. మీ ఆలోచన బుర్రలో ఇరికించేశారు. రొట్టె విరవడం అంటే పౌర సంస్కారం అని, అందుకనే తప్పుదావ పట్టేశారు. ఇప్పుడు మీకు రొట్టె తిన్నాను యేసుప్రభువు వారు చెప్పారు. ఎక్కువ సందర్భం చూపిస్తాను, మీకు డౌట్ ఉండిపోతుంది. అటన్నిటిని నేను నివృత్తి చేస్తాను. ప్రియులరా, మీరు గమనించండి. మనం ముందుకెళ్దాం. ఇక్కడ యోహాను సువార్త 13:1-4 కూడా వారు భోజనం చేయించుండగానే ఉంటుంది. వారు భోజనం అంటే ఏ భోజనం చేస్తున్నారు? ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. జీసస్ సేస్ పాస్ ఓవర్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద కింగ్డమ్ అండ్ టెల్స్ హిస్ ఫాలోవర్స్ టు కీప్ ద పాస్ ఓవర్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్. యేసుక్రీస్తు స్పష్టంగా పస్కా 1000 ఏళ్ల పరిపాలనలో పరిపూర్ణంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ పస్కాని తన జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే ఎవడు ఏం చేయలేడు. మీరు దేవుడిని ప్రార్థన చేయండి. స్పష్టంగా అంటున్నాడు, ఈ పస్కా 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరేంత వరకు నెరవేరుతుంది. అప్పుడు నెరవేర్చేశాడు, కొట్టేశాడు కాదు ప్రియులరా. అంటే యేసుక్రీస్తు భలే అవ్వలేదా అని అడగచ్చు. భలే అయ్యారు. దాని అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ క్రీస్తుతో శిష్యులతో కలిసి భోజనం చేస్తారు 1000 ఏళ్ల పరిపాలనలో. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసుప్రభువు 1000 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం 1000 సార్లు పస్కాను ఆచరిస్తారు. ప్రతి ఆదివారం ప్రతిరోజు కాదు, 1000 సార్లు ప్రభు శిష్యులతో రాబోయే రోజుల్లో ఆచరిస్తాడు. 15 సార్లు ఏదైతే లాస్ట్ సప్పర్ ఆఖరి భోజనం. ఈ మాటలు మంచివి కాదు, సరైన భోజనం. ఎందుకు యేసుప్రభువు తర్వాత చాలాసార్లు తిన్నారు. లాస్ట్ సప్పర్ అని దేని అంటున్నారో యాక్చువల్గా దానికి పస్కా అని 15 సార్లు రాయబడింది. మీరు ఇంకా బుక్కాయించకండి. చాలామంది అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ యోహాను సువార్త 13:18 ఉంటుంది. ఇక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రొట్టె అన్నీ ఉంది కదా, ఇక్కడ పదం ఆర్టోస్ అని వాడారు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు పులుపు ఉన్న రొట్టెనే తిన్నారు కాబట్టి అది పస్కా భోజనం కాదంటారు. మీరు ఎంత అబద్ధికుని చేస్తున్నారు. ఈ గ్రీకులో ఆర్టోస్ అనే పదం అజుమోస్ అనే పదం వాడలేదు. కాబట్టి అజుమోస్ అనే పదం పులిన రొట్టెల పండుగ, ఆర్టోస్ అని వాడారు కాబట్టి అది పులుపు ఉన్న రొట్టె వాడారని. చాలా తప్పండి అది. ఆర్టోస్ అనే పదంకి అర్థం జస్ట్ రొట్టె అనే, అది పులుపు లేనిదా అనేది కాదు. గ్రీకు తర్జుమా భాషలో బ్రెడ్ అంతే, ఒక రొట్టె. అది దాన్ని పులిసిందా పులుపు లేనిదా అని పదం, దానికి అర్థం మీరు జోడించకండి. జనరల్ రొట్టె అది అంతే. యోహాను సువార్త 18:21 కూడా అబ్జెక్షన్ ఉంటుంది. వారికి అపయాతకుల అధికారం నమ్మునకు యేసుని తీసుకుని అప్పుడు ఉదయం ఆయన కనుక వారు 14వ తారీఖు ఉదయం అంటే యేసుప్రభువు సిలువ ఎక్కముందు మైలు పడకుండా పస్కాను భుజించడం అధికారులు మందిరంలోకి వెళ్ళలేదు. ఇక్కడ యేసుప్రభువు వారు ముందు రోజు రాత్రి తినేస్తే మరుసటి రోజు ఉదయం ఏమో వాళ్ళు తినలేదు. ఎందుకు? పస్కాను ఆచరించమని. చూసా పస్కా ఇంకా జరగలేదు అంటే ఎస్. కొంతమంది యూదులు 14వ తారీఖు యేసుప్రభువు సిలువ వేయబడి చనిపోయి అయిపోయింది 15 స్టార్ట్ అయినప్పుడు వారు భుజించారు. సమర్టియన్స్ తర్వాత సద్దుకేయులు మాత్రం పాస్ ఓవర్ని పులియన్ పట్లని వేరువేరుగా దినాల్లో ఆచరించారు. కొంతమంది యూతులు రెండింటిని స్మెర్జ్ చేసి 15వ తారీఖు ఆరంభంలోనే దీన్ని ఆచరించేవారు. కాబట్టి ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఏం కాదు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11:23-31 చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11:23-31 చూడండి. నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ఏదైతే పౌలు ట్రెడిషన్ ఫార్వర్డ్ చేశాడో ఆ కొరింథీ సంఘానికి, ఏదైతే ఈ పస్కా విధానం గురించి ఆయనకి ట్రెడిషన్ గురించి వారికి వివరించాడో, వారు ఉపదేశించాడో, అది యాక్చువల్గా ఈయన సొంతంగా ఏమి ఇవ్వలేదు. యేసుప్రభు వారు చెప్పిందే చేశాడు. ప్రభు వల్ల పొందితిని. ప్రభువారు వల్ల యేసుక్రీస్తు వారు దీన్ని పౌలుకు వివరించాడు. ఆ పౌలు సంఘానికి అందించాడు. ఇది చెప్తున్నాడు. మరి పౌలు ఏం చెప్పాడు? ఇప్పుడు ఆలోచించేయండి ప్రియులరా. పౌలుకి యేసుప్రభు వారు అందించారట. అందించిందని మీకు ఇచ్చాను. నా సొంత ఇష్టంతో నేను చెప్పలేదు ఏది అంటున్నాడు.
తాను అప్పగించబడిన రాత్రి, ఏ రాత్రి అది? తాను అప్పగించబడిన రాత్రి పస్కా సాయంత్రం వేళ, 14వ తారీఖు సాయంత్రం. ఈ యొక్క రొట్టె తీసుకుని దానికి టైం ఉందా? టైం ఉంది. యేసుప్రభు వారు నన్ను జ్ఞాపకం చేసుకుని మీకు నచ్చినప్పుడు తీసుకోండి అని చాలా వాక్య విరుద్ధము, చట్ట విరుద్ధము. కానీ ప్రతిదానికి సమయం ఉంది ప్రియులారా. రొట్టె తీసుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకు దీన్ని చేయడని. ఏ రొట్టి? ప్రతిదీ రొట్టె. రొట్టె తీసుకుని ప్రతిసారి ఏది ప్రభురాత్రి భోజనం అవ్వదు. రొట్టె అంటే ఏది? పస్కాకు సంబంధించిన రొట్టె. పస్కా పండుగలో ఒక పస్కా పశువు ఉంటుంది, రొట్టె ఉంటుంది, ద్రాక్షరం చేదుకూరలు ఉంటాయి. కాబట్టి పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఒక భోజనం అయిన తర్వాత పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర రక్తం వల్లనే కొత్త. మీరు దీనిలో తాగినప్పుడల్లా ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి చాలామంది. దీనిలోనిది మీరు ఈ పస్కాకు సంబంధించిన దాంట్లోది ఈ ద్రాక్షరసం తాగినప్పుడు ఎలా అంటే మీకు నచ్చినప్పుడు తీసుకోండి అని చాలామంది భావిస్తారు. జ్ఞాపకం చేసుకున్నాడు దీన్ని చేయడని చెప్పాను. దేవుడు యేసుప్రభు వారు చెప్పారట కొత్త నియమం. ఆ ప్రకారమే భోజనం ఏంటంటే మీరు దీనిలో తీసుకున్నప్పుడల్లా, పస్కాని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటారా యూదులు? మీరు దీనిలో తీసుకున్నప్పుడల్లా అంటే మీకు నచ్చినప్పుడు ప్రతిసారి తీసుకోండి అని కాదు. ఎప్పుడైతే తీసుకుంటారో సంవత్సరానికి ఒకసారి వచ్చే వరకు ఆయన మరణం ప్రచురం చేదురు. పస్కాను ఆచరించడం వల్ల ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారి రక్తాన్ని సువార్త చెబుతున్నాడు. సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని ఆయన సాక్షి చెప్తే ఎవరైతే పస్కాను భుజిస్తారో పస్కాని వారు యేసు యొక్క సువార్తని ప్రచురం చేస్తున్నారు. కాబట్టి ఎవడును అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రను తాగును వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తంను గూర్చి అపరాధిని. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించి అలాగనే చేసి రొట్టె తిని ఆ రొట్టె అంటే ఏ రొట్టె? పస్కాకు సంబంధించిన రొట్టె. ఆ పాత్రలోని తాగను. ప్రభు శరీరాన్ని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావధిక రొట్టెకే తిని త్రాగుతుంది. ఇందువలనే మీరు అనేకులు బలహీన రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకొని తీర్పు పొందకపోను. చాలామంది ఇక్కడికి స్పష్టంగా ఉంది, ఎవడైతే ప్రభు శరీరం అని తిండో అది పస్కా భోజనం సంబంధించింది. ఏదైతే ఆ సాదృశ్యంగా యేసుక్రీస్తు వారి శరీరం మనం వివేచించకుండా పస్కా భోజనం తీసుకుంటాడో అంటే ఇది అయోగ్యంగా తీసుకుంటారో, ఎవడైతే నచ్చినట్టు తీసుకుంటున్నాడో వాడు క్రీస్తు శరీరాన్ని అయోగ్యంగా దాన్ని నచ్చినట్టు తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే మొదటి శతాబ్దంలో మొదటిసారి పస్కాను ఆచరించినప్పుడు ఆ రక్తాన్ని ద్వారబంధం మీద రాయమన్నాడు కదా. ఆ చెప్పిన రోజు కాకుండా మరుసటి 4 రోజుల తర్వాత రాస్తుంటే ఏమవుతుందండి? ప్రతి వాడు ఇంట్లో చనిపోడా? అందుకనే ఈ మన స్మార్ట్నెస్ ఉపయోగించొద్దు. బైబిల్ దగ్గర స్మార్ట్గా మనం నచ్చినట్టు తీసుకుంటాం. స్నానం రోజు చేస్తే మంచిదా, మురికి రోజు కడుక్కుంటే మంచిదా, ఈ నాన్ సెన్స్ అంతా దేవుని వాక్యం రుద్దకండి. మీ స్మార్ట్నెస్ వాక్యం దగ్గర పనికిరాదు. కాబట్టి మనం చాలామంది అయోగ్యంగా తీసుకుంటున్నారు నేడు క్రైస్తవ సంఘాలు. 2వ శనివారం ఒకడు, మరేమో మొదటి ఆదివారం ఒకడు, 2వ ఆదివారం ఒకడు, 4 ఆదివారాలు ఇంకొకడు, 3 నెలలకు ఒకసారి. ఈ వాక్య విరుద్ధమైన పనులు. అందుకని చాలామంది బలహీనులు రోగస్తులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. వాక్యాన్ని హెచ్చరిస్తున్నారు దేవుని వాక్యం. పస్కా కోసం మనం ఎలా సిద్ధపడాలని దానిపై సూచనలను, అలాగే పస్కా సరైన మార్గంలో నిర్వహించకపోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి, హెచ్చరికల గురించి పౌలు కొరింథీ సంఘంతో పంచుకుంటున్నారు. ప్రభు పస్కాను మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే, మనం గౌరవించకపోతే మనం యేసును అవమానించినట్టు. ఆయన తిరిగి వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తూ క్రీస్తు జ్ఞాపకార్థంగా పస్కాను జరుపుకోవాలని మనకు చెప్పబడింది. పస్కాను ఆచరించడానికి మనకి ఎలా సిద్ధపడతామో మరియు ఈ రోజును మనం ఆచరిస్తున్నప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయని ఆయన చాలా శ్రద్ధ వహిస్తాడు. ఏ సమయాల్లో సంగమ జ్ఞాపకార్థం రొట్టె తినాలి, ద్రాక్షను తాగాలి? ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించబడిన రాత్రి, అది 14వ తేదీన సాయంత్రం. ఇక్కడ పౌలు మాట్లాడుతుంది యేసు తన శిష్యులతో భుజించిన పస్కాను గూర్చిన అనడంలో సందేహం లేదు. పస్కాను అదే సమయంలో మరియు క్రీస్తు ఆచరించే విధంగానే జరుపుకోవాలి అని పౌలు సంఘానికి సూచించాడు. ఈ పస్కాను క్రీస్తుకు జ్ఞాపకార్థంగా జరుపుకోవాలి. కొరింథీ 24వ వచనాలను తప్పుగా చాలామంది అర్థం చేసుకున్నారు. మీరు రొట్టె తిని పాత్రను తాగినప్పుడు ఎలా అంటే నచ్చినప్పుడల్లా, యాజ్ ఆఫెన్ యాజ్ యూ క్యాన్ అని ఆ పదం కనపడుతుంది ఇంగ్లీష్లో. అంటే దాన్ని మీకు నచ్చినప్పుడు తరచుగా తీసుకోండి అని అర్థం చేసుకున్నారు. కానీ పౌలు మీకు నచ్చినప్పుడు తీసుకోమని చెప్పండి. యేసు ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి. మనం దీనిని ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం చేస్తాం. పస్కా అనేది ఆయన మరణానికి జ్ఞాపకార్థం. సాధారణంగా ముఖ్యమైన మరణదినాలు జ్ఞాపకార్థంగా సంవత్సరానికి ఒకసారి చేస్తాం. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల చెయ్యం ప్రియులరా. కాబట్టి లుకింగ్ అట్ ద వర్డ్స్ ఇంగ్లీష్లో మనకు కాదు, వెన్ ఎవర్ యూ ఈట్ దిస్ బ్రెడ్ అండ్ డ్రింక్
దిస్ కప్ అంటే అర్థం వీ కెన్ సీ దట్ అపోస్టల్ పాల్ వాజ్ రిఫరింగ్ టు ద బ్రెడ్ అండ్ వైన్ ఆఫ్ ద పాస్ ఓవర్ సెరమనీ. పస్కాకి సంబంధించిన రొట్టి ద్రాక్షరసం చూపించి ఈ సందర్భం మాట. దిస్ సింప్లీ మీన్స్ దట్ వెన్ ఎవర్ దే ఎయిట్ ద బ్రెడ్ అండ్ డ్రాంక్ ద వైన్ ఆఫ్ ద పాస్ ఓవర్ సెరమనీ, ఎప్పుడైతే పస్కా భోజనానికి సంబంధించిన రొట్టి ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా దే షుడ్ రిమెంబర్ యెహోషువ ద మెషియా, వారు క్రీస్తు యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకార్థ భోజనాన్ని అనర్హతతో తీసుకోవడం అంటే తప్పు పద్ధతిలో తీసుకోవడం, తప్పుడు పద్ధతులు. ఈజిప్ట్లో ఇజ్రాయిల్ దేవుడు నియమించిన ఖచ్చితమైన సమయం మినహా ఏ సమయంలో మొదటి పస్కను ఆచరించి ఉంటే వారు దాన్ని అనర్హులుగా తీసుకుని తెగులు అనుభవించేవారు. మనం ఒకసారి సత్యాన్ని చూసి తెలుసుకుంటే పవిత్ర గ్రంథంలో నిర్దేశించబడిన సమయం కాకుండా మరే ఇతర సమయాల్లో ఈ అత్యంత పవిత్రమైన శాసనాల్లో పాలు పంచుకున్నట్లయితే మనం దాన్ని అనర్హులుగా తీసుకున్నట్లు మరియు శిక్షకు అనర్హులు. మనం మన కొరకు అప్పగించిన క్రీస్తు శరీరాన్ని, మన రక్తాన్ని పూర్ణ హృదయంతో నిజంగా అంగీకరించకుండా రొట్టె మరియు ద్రాక్షరసం తీసుకోవడం అనర్హులుగా తీసుకున్నట్లు మరియు శిక్షకు అర్హులవుతాం. ప్రియులరా, వాక్య విరుద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం చట్టరీత్యా నేరము. క్రీస్తు వారిని అవమానించినట్టే, క్రీస్తుని అవమానించినట్టే. కాబట్టి సమయానికి తీసుకోవాలి. మీరు ఆయన కంటే స్మార్ట్ కాదు. బలులు అర్పించట కంటే మాట వినట శ్రేష్టము. ప్రియులరా, దేవుని వాక్యానుసారంగా ఆచరిద్దాం. మనం స్మార్ట్గా ఉపయోగించి, మన తెలివిని ఉపయోగించి, ప్రభువా రోజు కాదు సంవత్సరం నేను రోజు జ్ఞాపకం చేసుకుంటాను, రోజు తీసుకుంటాను అని వెర్రి జ్ఞానంతో మనం దేవుణ్ణి శోధించకూడదు ప్రియులరా. కాబట్టి అలాగే పస్కా గురించి మనం చూసాము. పౌలు పులిన రొట్టెల పండుగ గురించి కూడా రాశాడు. అక్కడ కొరింథీ సంఘంలో అక్కడ ఒక జారత్వం గురించి ఆయనకి విషయం తెలిసినప్పుడు అప్పుడు కరెక్ట్గా పులిన రొట్టెల పండుగ సమీపిస్తున్న సమయంలో వారు ఆత్మీయ స్థితి బాగోలేదు. వారు ఫిజికల్గా తీసేసుకుంటున్నారు కానీ వారి సంఘంలో చెడ్డవన్నీ జరుగుతున్నాయి. ఆత్మీయంగా ఒకడు తన తండ్రి పిన్నిని ఉంచుకున్నాడట. జారత్వం అంటే అటువాడిని మీరు వెలివేసేయండి అంటూ ఆయన స్పష్టంగా చిన్న పులుపు ఏదైతే సంఘంలో చిన్న పాపాన్ని మనం అవకాశం ఇస్తే ఆ సంఘం అంతటిని చెడగొడతాడు. అలాంటి దుర్మార్గులను బయట తోలియండి, చెడుతరం చేసి దుర్మార్గులను తోలియండి. ఇలాంటి దుష్కార్యం అనుజనులు కూడా జరగదు. మీరు పులుపు లేనివారు చిన్న పులుపు అంతటిని పిండి అంతటిని పాడు చేస్తుంది. మీ పులుపు అంటే పాపం. సంఘంలో పాపాత్ముల్ని మారుమనసు అవసరం లేని పాపాత్ములకి అవకాశం ఇస్తే పంగాన్ని అంత చెడగొడతాడు. కాబట్టి మీరు పులిసిన పిండి కొంచెమైన ముద్దైన అంటే వాడిని ఆత్మీయ అర్థంతో చెప్తున్నాడు. ఇక్కడ స్పిరిచువల్ సెన్స్లో చెప్తున్నాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దైనను పులి చేయనని మీరు ఎరుగురా. మీరు పులిపు లేని వారు అంటే పాపం లేని వారు అంటే యేసు రక్తంలో కడగబడిన వారు కొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారాడు. పాతదైన పులిపిండి అంటే పాపాన్ని, మనం లోపల ఉండే ఆ చెడుతనాన్ని, పాపాన్ని ముందు చేసిన పాపాన్ని తీసి పారేయాలి. ఇదేగాక క్రీస్తు అన్న పస్కా పశువు వధించబడిను. కాబట్టి పిలుపు తీసేయండి. మీరు మీ జీవితం నుంచి, మీ మనసుల నుంచి తీసేయండి. క్రీస్తు మన కొరకు పస్కా పశువు చనిపోయాడు కనుక పాతదైన పులిపిండితేనంటే ఏ పులిపిండి? పాతదైన పులిపిండి అంటే పాపం. మనం ఇదివరకు మారు మనసు పొందకుండా ఉండే పాపాలు పుండితోనైనను, దుర్మార్గతైను, దుష్కటన పుండితోనైను అంటే ఇక్కడ స్పిరిచువల్ సెన్స్లో చెప్తున్నాడు. పండగ ఎలాగ ఆచరించాలి కాకుండా నిష్కపటమైన సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరించదు. ఈ పండగ పులియని రొట్టెల పండగ కేవలం ఇంట్లో పులుపు లేనిది మాత్రమే పక్కన పెట్టిస్తే సరిపోదురా నాయన. మీ హృదయంలో కుళ్ళిపోయిన పులుపుని తీసి పారేయండి. నూతన సత్యముతో నిష్కపటమైన హృదయములతో ముందు హృదయాల్లోని పులుపు తీసేయండి. పాసు రక్తంలో కడుక్కోండి. మీ పులుపు తీసేసి అప్పుడు ఈ పండగను ఆచరించండి. మీరు కేవలం భౌతిక సంబంధమైన పులుపులు, ఇంట్లోంచి పెరుగులు ఇలాంటివి తీసి పారేయడం మాత్రమే కాదు, ముందు మీ హృదయంలోని చెత్త అంతా కడిగేసుకోండి, పులుపు తీసేయండి. అప్పుడు ఈ నిష్కపటైన హృదయంతో పులియని రొట్టెల పండగ ఆచరించమన్నాడు. పౌలు ఈజ్ యాక్చువల్లీ టెలింగ్ ద కొరింథియన్స్ టు కీప్ ద పాస్ ఓవర్ అండ్ ద అన్లివెన్ బ్రెడ్. యేసుక్రీస్తు పౌలు స్పష్టంగా పులియని రొట్టెల పండుగను ఆచరించమని కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి బోధకి అనుకూలమైన బోధ చేస్తున్నాడు. పండగ ఆచరించే అవసరం లేదు, దాంట్లో పండగ చేయండి. కాకపోతే మీరు మనస్సాక్షిని శుద్ధి చేసుకుని పులుపు తీసేయండి. ఈ పులుపు హృదయంలోని పులుపు, చేష్టల్లోని పులుపు తీసేయండి బాబు అని పౌలు స్పష్టంగా చెబుతున్నాడు ప్రియులరా. కాబట్టి కొలస్సీ 2:16-17 వచనాల్లో కాబట్టి అన్నపాన విషయంలో పండగ, అమావాస్య, విశ్రాంతి అన్న వాటి విషయంలో మీరు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవి రాబోటి ఛాయి కనుక నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ఇక్కడ ఈ వచనం చూపించే క్రైస్తవ సంఘాలన్నీ చూసారా. పౌలు విశ్రాంతి దినాలు, అమావాస్యలు, పండగలు చేయొద్దన్నాడు. ఎవరైనా చెయ్యాలని మీకు వచ్చి చెప్తే వాటికి అవకాశం ఇవ్వకండి. ఇలాంటివి కేవలం ఛాయే, నిజస్వరూపం క్రీస్తులో ఉంది కాబట్టి ఇవి ఛాయ్తో మనకు పని లేదు
అంటున్నాడు అనుకుంటారు. కానీ ఎంత కూని చేశారు, వాక్యాన్ని వక్రీకరిస్తే 2 పేతురు 3:16-17 వచనాల ప్రకారం వాడి స్వకీయ దోస్ హూ ట్విస్ట్ ద స్క్రిప్చర్స్, ఎవరైతే వాక్యాన్ని ట్విస్ట్ చేస్తారో వారు స్వకీయ నాశనం, సెల్ఫ్ డిస్ట్రక్షన్కి వారు అర్హులు. అలాంటి వాడికి పాలుభాగస్తులు ఉండకండి మీరు. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రియులరా, ఇక్కడ రెస్పెక్ట్ టు అనే పదం వాడారు చూసారా. మీరు ఇక్కడ స్పష్టంగా ఇక్కడ రెస్పెక్ట్ అనే పదం G333:13 మెరోస్ అంటే ఇక్కడ అర్థము పార్ట్ అని అర్థము, రెస్పెక్ట్ అని కాదు, పోర్షను అని అర్థము. గమనించండి, ఒరిజినల్గా పౌలు ఏం చెప్తున్నాడు గమనించండి. కొలస్సీ సంఘం యాక్చువల్గా దే ఆర్ పార్టిసిపేటింగ్. పాల్ రోడ్ టు ద అసెంబ్లీ ఆఫ్ కొలస్సీ అండ్ టోల్డ్ దెమ్ నాట్ టు లెట్ అదర్ జడ్జ్ దెమ్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఫెస్టివల్స్, న్యూ మూన్ or Sabbath, which are a shadow of things to come, but the body of Mashiach. ఇక్కడ పౌలు మీరు చేయలేనందుకు ఎవడైనా వచ్చి చేయాలని తీర్పు తీస్తే వాడికి ఒప్పుకోవద్దు అనట్లేదు. మీరు ఆల్రెడీ వాటిలో పాలుభాగస్తులై ఉన్నందుకు ఇక్కడ చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోని, పండగ, అమావాస్య, విశ్రాంతి అని వాటి విషయంలోని పాలు పంచులు పొందినందుకు, మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీకు ఎవడో వచ్చి తీర్పు తీస్తే అవ్వకండి. ఇవి రాబోవాటి ఛాయ, కేవలం క్రీస్తు సంఘానికి మాత్రమే వీటి విషయంలో తీర్పు తీర్చే అధికారం ఉంది. బయటవాడు ఎవడో వచ్చి కాదు. నాస్టిక్స్ అని ఒక దౌర్భాగ్యులు ఉండేవారు. వారు ఎవ్రీథింగ్ ఫిజికల్ ఈజ్ వేస్ట్, అంటే ఫిజికల్ ప్లెజర్ అనేది వేస్ట్, ఉండకూడదు, సంతోషించడం వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళు ఈ పండగలన్నీ సంతోషంతో ఉత్సాహంతో వీరు ఆచరించడం వారికి నచ్చట్లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఫిజికల్ ఈజ్ ఈవిల్ అని నమ్ముతారు వారు స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి, స్పిరిట్స్ డివినేషను అంటూ, ఏంజల్ యొక్క నాలెడ్జ్ అంటూ వీరు ఆత్మలంట పరిగెడుతుంటారు. ఏదో కొత్త సత్యము తెలుసుకోవాలని నాస్టిక్స్ గురించి వాళ్ళు వచ్చి తీర్పు తీరుస్తున్నారు. పౌలు ఏమంటున్నారు తెలుసా, మీరు వీటిలో పొందినందుకు, పొందలేనందుకు కాదు, టేకింగ్ పార్ట్, రెస్పెక్ట్ టు అని ఉంది ఇక్కడ. టేకింగ్ పార్ట్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్, చిన్న ట్రాన్స్లేషన్ ఎంత కంపు చేసింది చూసారా. ఇవి రాబోవాడి ఛాయ అంటే ఏంటో తెలుసా. రాబోవాడి ఛాయ అంటే ఇవి ఛాయలే క్రీస్తు నిజస్వరూపం. ఎస్, ఇవన్నీ ఛాయ ముందే చెప్తున్నాను కదా. అపోస్తలుల ఆదికాండం 1:14 ఈ పండగలు ఛాయగా ఇచ్చాడు, క్రీస్తులు నెరవేరుతాయి. మరి అన్నీ నెరవేర్చాడు యేసుప్రభువు వారు. రాబోవాటి ఛాయ అన్నాడు, జరిగిపోయిన ఛాయ కాదు ప్రియులారా. ఇవి రాబోవాటి ఛాయ, విశ్రాంతి దినాలు, పండగలు, అమావాస్యలు, రాబోవాటి ఛాయ అంటే అర్థం ఏంటి మీకు చూపిస్తాను చూడండి. ఇక చూసారా, దేవుడిచ్చిన ఇవి రాబోవాడి ఛాయ కాబట్టి వీటిని కొనసాగండి, చాలా ఇంపార్టెంట్. ఇవి క్రీస్తులో భవిష్యత్తులో నెరవేరుతాయి కాబట్టి సంగమా మీకు చాలా ఇంపార్టెంట్. మీరు కొనసాగుతున్నారు కాబట్టి వీటిని ఎవడో వచ్చి అవసరం లేదంటే వద్దు, మీరు కొనసాగండి అంటున్నాడు. ఎందుకంటే మీకు ఛాయ్ అంటే అర్థం కావట్లేదు. యేసు వచ్చాడు కదా, ఇంకా ఛాయ్తో పని మాకేం పని అంటే కాదు, ఇంకా యేసు ప్రభువు రాలేదా? వచ్చారు కదా, 2000 సంవత్సరాల కింద వచ్చారు. ఈ స్ప్రింగ్ ఫీస్ట్లు నెరవేర్చాడు, క్రీస్తులో నెరవేరాయి. పస్కా, పులిని రొట్టెల పండుగ, ప్రథమ ఫలంలో పెంతెకోస్తు పండుగ నెరవేర్చాడు. ఈ చూడండి, ఇక నెరవేర్పు కింద చూడండి. పాస్ఓవర్, క్రూసిఫిక్షన్, అన్లివెన్ బ్రెడ్ బరియల్, ఫస్ట్ ఫ్రూట్స్, రెజరక్షన్, పెంతెకోస్తు, పరిశుద్ధాత్మ కుమ్మరం. మరి ఫాల్ ఫీస్ట్ ఉన్నాయి, అవి క్రీస్తు యొక్క 2వ రాకడలో నెరవేర్తాయి. ఇవి రాబోవాటి ఛాయ. ఈ ట్రంపెట్స్ పండుగ ఏదైతే బోర్దోన్ల పండుగ 7వ నెల మొదట, అవి రాబోవాటి ఛాయ, క్రీస్తులో నెరవేరుతాయి. ఎలాగా? యేసుక్రీస్తు వారు ఆ రోజు వస్తాడు, మృతులైన వారిని తిరిగి లేపుతాడు, సజీవులు గుండా వారిని మార్పు చెంది ఆయన వద్దకు చేర్చుకుంటాడు. ఇవి రాబోవాడు ఛాయ. ఈ పండగ ఎంత ఇంపార్టెంట్ చూడండి. అవసరం లేదు కాదు ప్రియులరా, ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇవి ఈ పులిని రొట్టెల పండుగ ఇవన్నీ నెరవేర్పైతే జరిగాయి, కానీ ఈ 3 పండుగలు చివరిన కనపడతాయి, 2వ రాకడలో నెరవేరుతాయి. ఇవి రాబోవాటి ఛాయ, ఇంకా నెరవేర్పు జరగలేదు. నేనేమంటానంటే, ఒక వ్యక్తి మనకు దూరంగా ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క నీడలో మనం ఉన్నామంటే మన దగ్గరగా ఉన్నట్ట, ఆ వ్యక్తికి దూరంగా ఉన్నట్ట. ఎస్, ఆ వ్యక్తికి ఇంకా మన దగ్గరలో లేము ఇంకా. అంటే యేసుప్రభువు వారు ఫేస్ టు ఫేస్ మేము ఇంకా రాలేదు, అనుభవం చూడలేదు. మన హృదయంలో ఉంటున్నాడు యేసుప్రభువు వారు, వ్యక్తిగతంగా భౌతికంగా ఫేస్ టు ఫేస్లో లేడు. అయితే ప్రస్తుతానికి ఆయన మనకు దూరంగా ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఆయన దూరంగా ఉన్న భౌతికంగా ఆయన మనకి ఛాయలు ఇచ్చాడు. ఆ ఛాయలో మనం నిలబడితే మనం క్రీస్తుకు దగ్గరగా ఉన్నట్టు. అదే పౌలు చెప్తున్నాడు. అటాన్మెంట్, ప్రాయశ్చిత్తం అప్పుడు చేశాడు ప్రజలందరి కోసం. అయితే ప్రాయశ్చిత్తం యొక్క నెరవేర్పు, క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రాయశ్చిత్తం, ఇజ్రాయేల్ అందరికీ రక్షణ పొందుతారు. ఇప్పుడు 2వ రాకడ, అదే ప్రాయశ్చిత్తార్జనము, అది రాబోవాటి ఛాయ. నాకు 12 పండుగ, 12 పండుగ విజ్ఞాన పరిపాలన సోదరుస్తుంది. ఇవి ఛాయ, నిజమే ఛాయే. మరి నిజస్వరూపం ఇంకా జరగలేదు, క్రీస్తులో నెరవేర్పు జరగలేదు ప్రియులరా.
కాబట్టి ఇవి ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం, మీరు వీటిలో కొనసాగండి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులరా. ఇది చూడండి, 3 ఫస్ట్ 4 క్రీస్తులో నెరవేరే, అంటే అయినా కూడా పాస్ అవుకుని చేసుకునేవారు ఏమన్నారు, ఇవి దేవుని రాజ్యంలో నెరవేరేంత వరకు ఈ పస్కాన్ని మళ్ళీ భుజించడానికి చెప్పుకొచ్చాడు. వర్షిప్ ఎలోహిమ్ ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ యెహోషువ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచనాత్మకమైనది, దేవుణ్ణి ఆరాధించండి అని 19:10 ఉంటుంది. యేసును గుర్చిన సాక్ష్యము మనకి 7 పండగల్లో దొరుకుతుంది. ఇవి రాబోవాటి ఛాయ, ఈ ట్రంపెట్స్, అటోర్నమెంటు, ట్యాబర్నాకల్స్ అనేవి రాబోవాటి ఛాయ. క్రీస్తులో నెరవేర్పు వస్తుంది, నెరవేర్పు జరుగుతుంది ఇంకా. కాబట్టి చాలా ప్రాముఖ్యం, వీటిని కొనసాగండి. మీరు ఇదివరకే కొనసాగినందుకు ఎవడైనా వచ్చి తీర్పు తీస్తే వాడికి అవకాశం ఇవ్వకండి. పౌలు వాటిని పాటిస్తూ తన సంఘానికి మాత్రం పాటించొద్దని చెప్తాడని ఎలాగనుకుంటున్నారు మీ బుర్రల్లో ప్రియులారా? వాక్యాన్ని వక్రీకరించకండి, వాక్యాన్ని వక్రీకరించండి. పౌలు సాక్ష్యం చెప్తాను చూడండి, పౌలు యొక్క జీవితం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1-2 చదువుతాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని ఎలా నడుచుకున్నాడో, తన కష్టం ఏంటి, ఆయన యొక్క కష్టము ప్రతి చిన్నప్పటి నుంచి క్రీస్తు ఏం చేయమని చెప్పాడు, పస్కాన్ని తన జ్ఞాపకం చేసుకోవడం చేయమని చెప్పాడు. మరి క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు మరి క్రీస్తేసి వాక్యానుసారంగా నడుచుకున్నాడు. పౌలు కూడా వాక్యానుసారంగా నడుచుకున్నాడు. కానీ తన సంఘానికి మాత్రం, తన స్థాపించిన సంఘానికి మాత్రం మీరు నన్ను పోలి నడుచుకోవద్దు, మీరు మాత్రం పాటించవసరం లేదు. మేమైతే యూదుని కాబట్టి నేను పాటించుకుంటాను, మీరు అనుజనులు కాబట్టి మీరు పాటించవసరం లేదు అని చెప్తాడా? చూడండి, ఇక్కడ మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. దేవుని ద్వారా క్రీస్తుకి అప్పగించిన చట్టాలన్నింటినీ వారు గైకొంటున్నారట కొరింథీ సంఘము. చూడండి పౌలు ఎలా నడుచుకున్నాడు మరి చూద్దామా ప్రియులారా? పౌలు నన్ను పోలు నడుచుకోమని పౌలు ప్రతి కొరింథీ అన్యజనుల సంఘానికి లేఖ రాశాడే. మరి పౌలు నన్ను నడుచుకున్నాడు. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకుంటాను. సాధ్యమైతే పెంతెకోస్తు దినానికి యెరూషలేముకి వెళ్ళిపోవాలని త్వరపడుచున్నాడట పౌలు. ఎందుకు? నిర్గమాకాండం 23:17, ద్వితోపదేశకాండం 16:16 చట్టం ప్రకారం ప్రతి పురుషుడు ముమ్మారు యెరూషలేములో కనపడాలి. ఆ చట్టం ఇంకా గౌరవిస్తున్నాడు. ప్రియులారా మీ కళ్ళు తెరవండి, ప్రియులారా మీరు కళ్ళు తెరవండి. ఎంతో బాధతో చెప్తున్నాను మీకు, ఎంతకాలం అజ్ఞానంలో బ్రతుకుతారు. పౌలు ఇక్కడ స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమై పరలోకానికి వెళ్ళిపోయి కుడిపార్శ్వన ఆశీర్వదించిన తర్వాత కూడా పౌలు హీ వాంట్స్ టు కీప్ ద షవోత్ పండుగను ఆచరించాలని త్వరపడుతున్నాడు. బికాజ్ హీ స్టిల్ కీపింగ్ ద లా, హీ స్టిల్ కీపింగ్ ద కమాండ్మెంట్ ఫౌండ్ ఇన్ డ్యూటెరోనమీ 16:16. ద్వితోపదేశకాండం 16:16 ఆజ్ఞను ఇప్పటికే పాటిస్తున్నాడు. అపోస్తలుల కార్యం 18:21 చూద్దాం. ఐ మస్ట్ బై ఆల్ మీన్స్ కీప్ దిస్ ఫీస్ట్ దట్ కమెత్ ఇన్ జెరూసలేం. టాబర్నాకిల్స్ పండుగ ఆచరించాడు. పౌలు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. పౌలు పెంతెకోస్తు పండుగమే కాదు, టాబర్నాకిల్స్ పండుగ కూడా ఖచ్చితంగా నేను రాబోయే యెరూషలేములో రాబోయే పర్ణశాల పండుగ నేను హాజరవ్వాలి, నేను పాటించాలి అంటున్నాడు. ఇది తెలుగు బైబిల్ ఎగ్గొట్టేశారు, తెలుగు బైబిల్ని తొలగించేశారు. అపోస్తలుల 18:21 మీరు కేజీబీలో చదవండి ఉంటాం. అంత మాత్రం కాదు. అపోస్తలుల కార్యం 24:13-14 మరియు వారు ఇప్పుడు నా మీద మోపుచున్న నేరముల తమ రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథం రాయబడినవన్నీ నమ్మి పౌలు ఎలా నడుచుకున్నాడు? ధర్మశాస్త్రము ప్రవక్తలు చెప్పిన వాటిలన్నీ నమ్మి, నమ్మకం అంటే మన బైబిల్ భాషలో చేయడం. ధర్మశాస్త్రం అన్నీ నెరవేరుస్తున్నాడు, చేస్తున్నాడు అంటూ పౌలు ఇంకో సందర్భం అపోస్తలుల కార్యం 25 పౌలును వచ్చినప్పుడు యెరూషలేములో వచ్చిన యూదులు అతను చుట్టూ భారమైన అనేక నేరములు మోపిరి కానీ వాటిని రుజువుపరచలేకపోయారు. పౌలు నిజంగా వాక్యానికి విరుద్ధంగా ధర్మశాస్త్రం విరుద్ధంగా చెప్పుంటే నిరూపించిద్దరు, ఆయన ఎన్నడూ చెప్పలేదు. అందుకు పౌలు ధర్మశాస్త్రం గురించి, దేవాన్ని గురించి, కైసను గురించి నేను ఎంత మాత్రం తప్పు చేయలేదు. ధర్మశాస్త్రం విరోధంగా, దేవాలయ బలులకు విరోధం ఒక్క వాక్యం కూడా ఆయన రాయలేదు. వారు చేస్తున్న ఆరోపణలు నిరూపించలేరు అంటే ఆయన ఎప్పుడు చెప్పలేదు వాక్య విరుద్ధంగా. కాబట్టి Paul was speaking the ordinance for which clearly written instructions are given in the Torah, like eating scriptural diet and taking part in the festivals, new moons and Sabbaths of the faith. విశ్వాస ప్రమాణాలు కొరకు పోరాడమంటున్నాడు. ఆయన అప్పచెప్పినవన్నీ, నేను ఇచ్చిన కట్టడలు అన్ని మీరు నెరవేరుస్తున్నందుకు నేను మెచ్చుకుంటున్నాను అంటున్నాడు. ఏంటి ఆ కట్టడలు? త్వరలో చెప్పబడినవన్నీ
ఆయన అప్పచెప్పాడు, అవి వారు పాటిస్తున్నారు. ఇప్పుడు అపోస్తులు ఉన్నంత వరకు ఖచ్చితంగా పస్కాను ఆచరించారు, పులిండల పండుగ ఆచరించారు. అందులో నిర్మోహమాటంగా యేసుక్రీస్తు వారిని అనుసరించి మొదటి శతాబ్దం పూర్తయ్యేంత వరకు ఆచరించారు. అయితే సంఘము మొదటి శతాబ్దం పూర్తయిన తర్వాత, సంఘం విస్తరించిన తర్వాత, సంఘము తూర్పు నుంచే పడమర వరకు సంఘం విస్తరించిన తర్వాత సంఘం రెండుగా విడిపోయింది. ఈస్టర్న్ చర్చ్ అంటే యెరూషలేం కేంద్రంగా వీటిని ఆధారంగా ఒక సంఘము ఉంటే దాని బోధలు ఆచరిస్తే, అక్కడ వెస్ట్రన్ సైడ్ పడమర వైపు సంఘము రోమన్ క్యాథలిక్ రోములు పోపులు అధికారంలో ఉండి. చూడండి, ఆఫ్టర్ ఆల్ ద అపోస్తులు అందరూ చనిపోయిన తర్వాత ఈస్టర్న్ సైడ్ చర్చిలు సంఘాన్ని, యేసుక్రీస్తు వారిని సంఘాన్ని అంటుపెట్టుకున్న ఈ తూర్పు వైపున సంఘాలన్నీ పస్కాని 14వ తారీఖున ఆచరిస్తే, కుడివైపు వెస్ట్రన్ వైపు ఉన్న సంఘం ఎలాగా వచ్చింది, పస్కాని ఈస్టర్గా ఎలా మారిందో చెప్తున్నాను ప్రియులరా. పస్కాని ఎందుకు భిన్న బోధలు వచ్చి రకరకాలుగా తీసుకుంటున్నారంటే, మొదట్లో బాగానే ఉంది. మొదటి 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో తూర్పు వైపు ఉన్న సంఘాలని క్రీస్తు యేసు వారు చెప్పినట్టుగా పస్కాని 14వ తారీఖు చేస్తే, అటువైపు వెస్ట్రన్ సైడ్ రోము మిత్రాస్ అని సూర్యదేవుని ఆరాధించేవారు. క్రీస్తు ఆదివారం తిరిగి లేచారు కాబట్టి ఆదివారాన్ని పస్కాను ఆచరణ ఆయన జ్ఞాపకం చేసి మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుని ఆదివారం తీసుకోవాలి అని వారు అక్కడ బోధించడం ప్రారంభించారు. ఇదే ఇక్కడ ఈస్టర్న్ వెస్టర్న్ చర్చ్. ఇక్కడ పిక్చర్ చూడండి, రోమన్ క్యాథలిక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఈ పసుపుగా ఉండేది. కూర్పు వైపు ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటారు. వీరు మాత్రం 3వ శతాబ్దం వరకు 4వ శతాబ్దం వరకు 14వ తారీఖున ఆచరించారు. ఫస్ట్ అసలు వివాదం అనేది ఎప్పుడు 155 సంవత్సరం వరకు అందరూ పస్కాని 14వ తారీఖు ఆచరించారు. కానీ 155లో పోలీక్రాప్ అంటే యోహాను శిష్యుడు, ఆయనకి రోములో ఉండి ఒక బిషప్కి ఒక వివాదం జరిగింది. వివాదం జరిగినప్పుడు మేము అపోస్తులు చెప్పినట్టుగా మేము 14వ తారీఖున ఆచరిస్తున్నాం పోలీక్రాప్ అంటే, లేదు మనం ఈస్టర్ రోజు చేయాలి అని వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇంతలోపు ఇద్దరికి ఒక పెద్ద వివాదం అయింది. ఎవరిని ఒప్పించలేకపోయారు, వెళ్ళిపోయారు. తర్వాత రెండో డిస్ప్యూట్ పస్కా ఎప్పుడు ఆచరించాలనే విషయంలో 197వ వచనంలో ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ది బిషప్ ఆఫ్ రోమ్ అందరినీ పిలిపించాడు. తర్వాత ఈ విషయం మీరు చదువుకోండి, సమయం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. అంటే 4వ శతాబ్దం చరిత్రకారుడు యూసీపస్, చరిత్రకారులు క్రైస్తవ సంఘాలన్నీ యూసీపస్ ఒక మంచి చర్చ్ లీడర్గా, చర్చ్ ఫాదర్గా గుర్తిస్తారు. అతను స్పష్టంగా చెప్తున్నాడు, 14వ తారీఖు స్పష్టంగా ఈ తూర్పు వైపున సంఘాలన్నీ 14వ తారీఖు పస్కాను ఆచరించాయి. కానీ వీరు ఇటువైపు ఏమో క్రీస్తు పునరుద్ధానం తెలియలేచింది ఆదివారం అనుకుని వీరు ఆదివారం పూటే క్రీస్తున్న సన్మానించాలి, పస్కాను అప్పుడే ఆచరించాలని ఈస్టర్ రోజు తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచే ఈ సెంటిమెంట్ వచ్చింది, ఆదివారం తీసుకోవాలనే ఆలోచన ఇప్పుడు వచ్చింది ప్రియులారా. ఈ పోలీక్రాప్ గురించి చరిత్ర మీకు తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ చరిత్ర మీకు అన్ని సమయాన్ని చెప్పడం. మొత్తం మీద కౌన్సిల్ ఆఫ్ నైసియాని 325వ సంవత్సరంలో పస్కాను పూర్తిగా నిషేధించారు, 14వ తారీఖు తీసుకోకూడదని. తర్వాత ఈస్టర్ని పస్కాను నిషిద్ధం చేసి ఈస్టర్ పండుగ వచ్చింది అప్పటి నుంచి 300. మీరు చదవండి కౌన్సిల్ ఆఫ్ నైసియాలో చూడండి, ఇదే చరిత్ర చెబుతుంది. పాస్వర్డ్ డిసప్పైర్ ఫ్రమ్ ద హిస్టరీ, మొత్తం పూర్తిగా తుడిచివైపోయింది. ది వెస్టర్న్ చర్చ్ హ్యాడ్ నాట్ కెప్ట్ ద పాస్వర్డ్ అంటిల్ దెన్, but it continued to celebrate the resurrection on the Sunday after the Passover. In the other words, both churches have used the Passover to determine the date of the resurrection. However, the Council of Nicaea established the date of resurrection based on the vernal equinox. The meaning of the Passover completely disappeared. ఇదంతా చరిత్ర అండి. చరిత్ర తెలుసుకోకపోతే చరిత్రహీనుడు అయిపోతారు. ఇప్పుడు విషయానికి కొద్ది 2 వచనాలు చూపిస్తారు క్రైస్తవులు, చూపించి ఇదిగో అంటారు. చూడండి ఫాస్ట్గా చూసేద్దాం. అపోస్తలుగా 2వ అధ్యాయం 46-47 వచనాల్లో ఇలా రాయి ఉంటుంది. అప్పటికి సంఘం స్థాపించబడి పట్టుమని 1 సంవత్సరం అయ్యి ఉంటుందేమో, 1 సంవత్సరం 6 నెలలు, 1 సంవత్సరం. అప్పటికి కొత్త పుస్తకాలు ఒకటే ఉన్నాయి. వారికి ప్రమాణ లేఖనాలు ఏంటి, వేరే సంఘస్థలు మరి ఏది లేఖనాలు చూసి, మరియు వారే ఏక మనస్కులై ప్రతిదినము దేవాలను తప్పక కొడుకొంచు, ఇంటింటా రొట్టె విరుచు, ఇంటింట రొట్టె, ప్రతి దేవుని స్తుతించు, ప్రజలందరూ దయపుంచు, ఆనందంతో నిష్కపణ హృదయంతో ఆహారం పుచ్చుకుని. ఇక్కడ ఇంటింటా రొట్టె పుచ్చుకున్నారట ఆదిమ సంఘం మొదట్లో. చూసారా ప్రియులారా, ఇంటింటా రొట్టె విరిచారంటే ప్రభురాజ సంస్కారం తీసుకుని. ఎవరు చెప్పాడండి ప్రభురాజ సంస్కారం అనేది? మొదటి శతాబ్దం కొత్త పుస్తకాలు లేవు. మరి ఏ వచనాలు బట్టి వారు ప్రతిరోజు తీసుకుంటారు పస్కా కాదు ఇది ప్రియులారా. రొట్టె అంటే ఇది సాధారణ భోజనం. ఎంత అజ్ఞానంగా చదువుతారు బైబిల్ మీరు.
ఒక బయాసుడు ఆలోచనతో ఆల్రెడీ ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని లేఖనాలు చొప్పించి వారు అనుకూలమైన బోధను వాక్యాన్ని చూపించాలని రుజువులు చూపించాలని ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఫెయిల్ అవుతాయి. ఈ రొట్టెట్ ప్రతిరోజు విరిచారంటే చాలామంది ఏం చెప్తారు తెలుసు, ఫస్ట్లో సంఘం స్థాపించబడినప్పుడు ప్రతిరోజు ఆచరించారు. సంఘం విస్తరించిపోయిన తర్వాత ప్రతిరోజు చేయడం కుదరక ఆదివారం పూట తీసుకునేవారట. ఎంత కథల్లేరు చూసారా. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరణాడు వెళ్ళ నుండి వారితో ప్రసంగించి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడచ్చు. చూసారా, ప్రభురోజు ఆదివారం తీసుకోవాలి అని వాడు ఒకడు, లేదు ప్రతిరోజు తీసుకుని ఇంకొకడు, సరిపోయారు ఇద్దరికిద్దరు. రొట్టె విరవడం అంటే పవిత్ర సంస్కారం ఎవరు చెప్పాడు? అందుకనే మాటలు తప్పుదవ పట్టిస్తాయి. పస్కా భోజనం అంటే దానికి ఒక టైం ఉంటుంది. మరి రొట్టె విరవడం అనేది ప్రతిరోజు చేయొచ్చు. ఆదివారం చేశారంటే ఇది పవిత్ర భోజనం కాదు. చూపిస్తాను చూడండి. ఈ రొట్టె విరవడం అంటే పవిత్ర భోజనం మీరంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని నాకు ఆన్సర్ చెప్పాలి. ప్రియులారా, మీరు ఆన్సర్ చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇక్కడ లోకా సువార్త 24 అధ్యాయం 29-31 మరి సాయంకాలం వచ్చుచున్నది, మనకి అమ్మాయి పోయి దారిలో రొట్టె తినడం. అయితే రొట్టె విరవడం అంటే ప్రభుత్వ సంస్కారం. అంటే నీ మాట నాకు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి మీరు. యేసుప్రభు తిరిగి లేచి అమ్మాయికి పోతున్న ఇద్దరు వ్యక్తులతో ఒక మారు రూపంగా వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసు. వారు సాయంకాలం వచ్చినందుకు పొద్దుకుంకున్నది మాతో ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనము నాకు కూర్చున్నప్పుడు చూడండి, వారికి భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రం చెల్లించి దాన్ని రొట్టె విరిచారట. దాన్ని పంచిపెట్టగా వారి కన్నులు తెరపడగా ఆయన గుర్తుపెట్టారు. అంతటా ఆయన వారికి అదృష్టుడయ్యి. మరి ఇది రొట్టె విరవడం, ఇది కూడా మరి దీన్ని ఏమంటుంది, ఇది కూడా ప్రభుత్వ సంస్కారమే. ఇది కాదు, ప్రభుత్వ సంస్కారం కాదు. ఎందుకు తెలుసా? రొట్టె విరవడం అనే పదం కనబడితే మీకు ప్రభుత్వ సంస్కారం అనుకుంటే ఇది ప్రభుత్వ సంస్కారం అయ్యి ఉండాలి. మరి అలాగైతే లోక 22:16-18 వరకు వచనాలు ఈ మాటలు అబద్ధం. ఆది దేవుని రాజ్యం, పస్కా దేవుని రాజ్యం నెరవేరకు కెన్నడు దాన్ని భుజించనని మీతో చెప్పుచున్నాను అని గిన్నె ఎత్తు పట్టుకుని దీన్ని ద్రాక్షారసం పుచ్చుకున్నాడు. ఇక మీద దేవుని రాజ్యం వచ్చే వరకు ద్రాక్షారసం కానీ రొట్టెని కానీ తీసుకొని అన్నాడు. యేసుప్రభు వారేమో ఆఖరిసారి శిష్యులతో చేసినప్పుడేమో ఇదే ఆఖరిసారి పస్కాని భుజించడం అని చెప్పాడు. మరి ఇక్కడేమో ఒక రొట్టె తీసుకుని మళ్ళీ విరిచి కృతజ్ఞతాస్తుతులు ఇద్దరు వ్యక్తులకి ఇచ్చినప్పుడు మరి ఇది పౌరాస భోజనమా? మరి యేసుప్రభు తిన్నాడు కదా, మరి తిరిగి లేచిన తర్వాత మరి ఇక్కడ రొట్టె విరిచి తిన్నాడు కదా. అంటే యేసుప్రభు అబద్ధం ఆడుతున్నా, మీరు అబద్ధికులా యేసుప్రభు అబద్ధికుని చేస్తున్నారా మీరు? కాబట్టి ప్రియులారా, మీరు యేసుని అబద్ధికుడిగా చేస్తున్నారు. రొట్టె విరవడం అంటే పవిత్ర భోజనం కాదు. ఇక్కడ యేసుప్రభు రొట్టె విరిచారు. మరి నేను ఎప్పుడు తిన్నాను చెప్పి మళ్ళీ రొట్టె విరిచి తిన్నారు. ఇది సాధారణ భోజనం. రొట్టె విరవడం అంటే సాధారణ. మీకు ఇంకా రెండు సాక్ష్యాల మీద ఒక మాట స్థిరపరచబడుతుంది. రొట్టె విరవడం అంటే పవిత్ర భోజనం కాదు. మీరు డిఫెండ్ చేసుకోకూడదు. యేసు వాక్యాన్ని వక్రీకరించి మీకు నచ్చినట్టు తీసుకోకండి. చెప్తాను చూడండి. అలాగైతే అపోస్తులు కానిలో 27 అధ్యాయంలో మనకు కనపడుతుంది. అపోస్తుడైన పౌలు యెరూషలేములో బంధించబడి యెరూషలేముకి రోముకి పట్టణానికి వెళ్తున్నాడు. అతనితో పాటు ఎంతోమంది దొంగలు ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. తెల్లవారుచుండగా వారు 14 దినముల నుండి మీరు ఏం పుచ్చుకొని ఉపవాసం కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకున్నది మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగురు. మీలో ఎవడు తన తల నుండి ఒక వెంట్రుకైనను నశింపుదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నట్టుకు అందరినీ బతిమను ఆ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరికి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి వారి దాన్ని విరిచి దాన్ని తినసాగిన. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకుని ఓడలో ఉన్నవా మేమందరం 276. ఇక్కడ అందరూ దొంగలే. మరి పౌలు దొంగలు. మరి ప్రభుత్వ సంస్కారం ఎవడు పడితే ఆడు తీసుకొచ్చా? మారు మనసు లేనోడు యేసుని అంగీకరించిన కూడా తీసుకొచ్చా? మరి ఇక్కడ చాలామంది తుఫాను వచ్చినప్పుడు చచ్చిపోతాం అనుకున్నాడు. పౌలు అలా కాదని చెప్పి చాలా రోజు నుంచి ఫోన్ చేయడం మానేశారు. అప్పుడు రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆ దొంగలందరికీ ఇచ్చాడు. ఈ దొంగలందరూ తిన్నది కూడా పవిత్ర సంస్కారం. రొట్టె విరిచి పవిత్ర సంస్కారం ఉంటే మరి ఈ 2 సందర్భాలు ఏం చేద్దాం? అమ్మాయికి పోయినప్పుడు యేసుప్రభు తిన్న రొట్టె కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. మరి ఇక్కడ అపోస్తల కార్యం చేసింది. రొట్టె విరిచారంటే పవిత్ర సంస్కారం అనుకోవడం బుద్ధిహీనత, అత్యంత బుద్ధిహీనత. వాక్యం తెలియకుండా వచ్చేసే ఈ పనికిమాలిన బోధలు ఇవన్నీ. రొట్టె విరవడం అంటే సాధారణ భోజనం. మనలాగా అక్కడ భోజనాలు తినరు వారు. అప్పటి కాలంలో 1st సెంచరీ కల్చర్, హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలియాలి. వారు ప్రతిదానికి ఒక పెద్ద రొట్టె చేసుకుని ఒక ఫ్యామిలీగా గ్యాదర్ అయ్యి ఒక తింటి యజమానుడైన ఒక తండ్రి ఆ ఫ్యామిలీ అందరి ఎదుట దేవునికి రొట్టె విరిచి కృతజ్ఞత సూచించి రొట్టె పంచి తింటారు. రొట్టెలు తినే సంస్కృతి అండి బాబు వారిది. పవిత్ర భోజనం కాదు. ఈ 2 సందర్భాల్లో ఈ 2 అపోస్తలుగా 2 అధ్యాయములో చెప్పడం ప్రతిరోజు ఇంటింట రొట్టె విరిచి ఉంటే పవిత్ర సంస్కారం. దిట్స్ ఏ కామన్ మీల్. అలాగే రొట్టె విరవడానికి ఏదైతే కూర్చున్నారో 20 అధ్యాయం 7వ వచనంలో ఇది పవిత్ర భోజనం అంటారు. యాక్చువల్గా ఇది ఆదివారం చేసిందా? ఆదివారం కాదు ప్రియులరా. ఆదివారం అంటే చాలామంది మర్నాడు ఎప్పుడు వెళ్ళాడు పౌలు?
సోమవారం వెళ్ళాడా? కాదు కాదు కాదు, ఆదివారం ఉదయం వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ సందర్భంలో మీరు బైబిల్ సందర్భంగా చదవరు. ఆయన విశ్రాంతి దినం రోజు వాక్య ఆరాధన ముగించుకున్న తర్వాత శనివారం సాయంత్రం వేళ వారు మరి ప్రత్యేకించి కూడుకున్నారు. ఎందుకంటే పౌలు ఫేర్వెల్ ఇవ్వాలి, వీళ్ళు మరుసటి రోజు వెళ్ళిపోతాడు. ఆ శనివారం సాయంత్రం అంతా ప్రసంగించిన తర్వాత అర్ధరాత్రి వరకు చెప్పిన తర్వాత అది భోజనం చేయకుండా ఆయన వాక్యం వింటూనే ఉన్నారు. అర్ధరాత్రి వేళప్పుడు పడిపోతారు, స్వస్థపరిచాడు. 1 గంట ఆ ప్రాంతంలో ప్రభురాజ సంస్కారం తిన్నాడు. అటు ప్రభురాజ సంస్కారం తిన్నాడా? మీరు చెప్పినట్టు ప్రభురాజ సంస్కారం అర్ధరాత్రి 1 గంటకి 3 గంటలు తింటారండి? ఏం మాట్లాడతారండి? దానికి ఒక టైము పాడు లేదా? నన్ను క్షమించాలి, నేను తప్పుగా అనుకున్నాను, నా నుంచి వ్యర్థమైన మాట నన్ను క్షమించాలి. ఏంటండి మీరు మాట్లాడుతున్నారు పిల్లరా? మొత్తం ఒక 12 గంటలకి పవిత్రమైన కార్యానికి సమయం సందర్భం ఉండదా ప్రియులరు? 1 గంటకి 2 గంటలు కూడా తీసుకుంటారా? ఈ కార్యక్రమం ఎంత ఇంపార్టెంట్ అయితే వారు ప్రార్థన కూడుకున్నప్పుడే ప్రభురాజ సంస్కారం తీసుకుని అప్పుడు వాక్యం చెప్పొచ్చు కదా. సాయంత్రం వేళ అర్ధరాత్రి 1 గంటకి తింటారా ప్రభురాజ సంస్కారం? తప్పు తప్పు, చాలా తప్పు. ఇది సాధారణ భోజనం. మరి సాధారణ భోజనం వాక్యాలు కూడా రుజువు ప్రమాణాలు చూపించాను. మీరు ఇక్కడ సందర్భం చూడండి, మీరు సందర్భంగా చదవరు. అపోస్తలుల గారు 20 అధ్యాయము ప్రభురాజ సంస్కారం అనుకుంటే మరి ఇదేంటి? 26వ వచనం కూడా చదవండి, 7వ వచనం కాదు 6వ వచనం కూడా చదవాలి. 12 రొట్టెల దినములైన తర్వాత ఓడెక్కి మేము ఫిలిప్పి విడిచి 5 దినముల్లో త్రోయకు వచ్చి అచ్చటి వారి యొద్దకు 7 దినములు గడిపితిమి. ఆ తర్వాత ఆదివారం మీరు రొట్టె కూడా ఉండే. మీరు ఎప్పుడైనా చదివారు బైబిల్? పులియని రొట్టెల దినములైన తర్వాత అంటే అప్పటికే పులియని రొట్టెల పండుగ పస్కా ఆచరించేశారు. తర్వాత ఆదివారం వచ్చింది పులియని రొట్టెల పండుగ కాదు, ఇది సాధారణ భోజనం. మీరు సందర్భం చదివితే మొదట 6వ వచనంలో ఏమో పులియని రొట్టెల పండుగ అయిన తర్వాత ఉంది. ఆ 16వ వచనం సాధ్యమైతే పెంతెకోస్తు దినంలో యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపడుతున్నాడు. 16వ వచనం ఈ కాంటెక్స్ట్లో సందర్భంగా చదివితే వారు 7 వారాల విశ్రాంతి దినాలు లెక్క పెట్టుకుంటున్నారు. ఇక్కడ స్పష్టంగా ఆదివారం లేదు ఇంగ్లీష్ బైబిల్లో, ఒరిజినల్ గ్రీకులో. ఆన్ 1 ఆఫ్ ద సాబత్స్ అని ఉంది. అంటే విశ్రాంతి 7 విశ్రాంతి దినాలు లెక్క పెట్టుకు 7 ఏళ్ళు 49 తర్వాత ప్రథమ ఫలముల తర్వాత 7 విశ్రాంతి దినాలు లెక్క పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చే పెంతెకోస్తు దినం అంటే 7 విశ్రాంతి దినాలు లెక్క పెట్టు. అండ్ 1 ఆఫ్ ద సాబత్స్ అని రాసి ఉంది ఇక్కడ. ఆదివారం కాదు, మీరు చదువుకోండి. 1 ఆఫ్ ద సాబత్స్ యాజ్ దే గెట్ టుగెదర్ అని ఉంటుంది. 1 ఆఫ్ ద సాబత్స్ దాని 7 విశ్రాంతాల కౌంటింగ్లో ఒకనొక విశ్రాంతి దినం రోజు సాయంత్రం రోజు కూడుకున్నారు. మీరు అది తెలుసుకోవాలి ప్రియులారా, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదంతా చూసాం. అపోస్తల టైంలోను యేసుప్రభు వారి టైంలోను ఆదిమ సంఘంలో కూడా డిస్ప్యూట్ వచ్చింది, ఒక వివాదం వచ్చింది. దాన్ని ఎలాగా ఈ ఈస్టర్న్ చర్చ్ ఎలా పాటించారో చూసాము. రోము సంఘం ఎలాగ ఆచరించింది, రోమును ఫాలో అవుతున్నారు మీరు. అంతా జరిగిన తర్వాత క్రీస్తు వారు అన్నారు విజ్ఞాన పరిపాలన కూడా పస్కా భోజనం ఉంటుంది. మరి దాని పస్కా భోజనం ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటాడు యేసుప్రభు వారు పస్కా భోజనం ఆ విజ్ఞాన పరిపాలనలో? ఆలోచన చేయండి, కొద్దిగా ఆలోచన చేయండి ప్రియులారా. మీరు గుడ్డిగా ఫాలో అయిపోకండి, మేము ఏదో అనుకోకండి. మరి విజ్ఞాన పరిపాలనలో భవిష్యత్తులో కూడా ఉంటుందా? ప్రవచనాలు ఉన్నాయా పస్కా ఉంటుందని? ఎస్ ఉన్నారు. చూడండి యెహెజ్కేలు 45వ అధ్యాయము 21-24 మొదటి నెలగా 14. ఇది విజ్ఞాన పరిపాలనలో చట్టం విజ్ఞాన పరిపాలన గురించి సుమా యెహెజ్కేలు అంటే గతంలో అయిపోయిందని కాకండి. మీరు యెహెజ్కేలు గ్రంథం గురించి మనం ఆల్రెడీ ప్రవచనాలు చదువుతున్నాం కదా. విజ్ఞాన పరిపాలన గురించి 2 వీడియోలు చేసాం, తర్వాత కంటిన్యూ చేద్దాం ఇది అయిపోయిన తర్వాత. మొదటి నెల 14 దినమున పస్కా పండుగ ఆచరణ 7 దినములు దాన్ని ఆచరించి అందులో పులియని ఆహారం తినవలను. అది ఆ దినమున అధిపతి తనకున్న దేశంలో చేరిన జనులందరికీ పాప పరిహార్థ బలిగా ఒక ఎద్దును అర్పించవలను. ఎవరు? బలులు కూడా ఉంటాయి విజ్ఞాన పరిపాలన. అధిపతి అంటే ఎవరు? దావీదు. తీసుకుని 7 దినములు ఉద్దేశమైన 7 పొట్టేలను తీసుకుని దినము ఇంటికి ఒక ఎద్దును ఒక పొట్టేలను దహన బలిగా యెహోవాకు అర్పింపను. బలులు ఉంటాయా విజ్ఞాన పరిపాలనలో? పస్కా ఉంటుంది, ఉంటుంది. మరి అనుదినం ఒక్కొక్క మేకపిల్ల పాప పరిహార్థ బలిగా అర్పింపాలి. మరి ఎద్దు ఒకటింటికి పొట్టేళ్ళు ఒకటింటికి తమ తూము కుండికి నైవేద్యం చేయవలను. తూము 1 3 పళ్ళ నూనె ఉండవలను. 14వ దినం పస్కా పండుగ ఆచరించవలను. తర్వాత 7 రోజులు పులియని రొట్టెల పండుగ ఆహారం చేయవలను. ఇది విజ్ఞాన పరిపాలనలో అధిపతి అంటే దావీదు. విజ్ఞాన పరిపాలన కూడా పస్కా పండుగ. మీకు యేసుప్రభు వారు వచ్చేంత వరకు పస్కా పండుగ ఉంది. విజ్ఞాన పరిపాలన పస్కా పండుగ. ఈ మధ్యకాలంలో మాత్రం పస్కా కొట్టేశాడా? మీకు నచ్చినట్టు తీసుకోవచ్చా? ఏంటంటే వాక్యం చదువుతున్నారు పిల్లారా మీరు? కొద్దిగైనా రోషం తెచ్చుకోండి. నేను పరిశుద్ధులకు ఒక్కసారి ఇవ్వబడిన బోధ నిమిత్తం పోరాడమంటుంది, నేను అందుకే పోరాడుతున్నాను. మీరు తీసుకున్న వాక్యానుసారం కాదు. చాలామంది ఇప్పుడు నన్ను ప్రశ్నలు వేస్తాను, ఎలా తీసుకోవాలి మరి మీరు పస్కాను వధిస్తున్నారు? అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఛాలెంజ్ ఇది, మీకు ఛాలెంజ్. వాక్యానుసారంగా తీసుకోండి ప్రియులరా. ఇప్పటికే సమయం మించిపోలేదు. మీరు 2వ శనివారం తీసుకోవడం
మొదట ఆదివారం తీసుకోండి, ప్రతి ఆదివారం తీసుకోడు, రెండో ఆదివారం తీసుకోండి, ఆఖరి ఆదివారం తీసుకోడు. వాక్య విరుద్ధం మీరు అయోగ్యంగా దేవుని బలాన్ని సమీపిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు దేవుని శిక్ష తప్పించుకోవాలి. అజ్ఞానంలో ఒకప్పుడు తీసుకున్న దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే ప్రతివాడు మారు మనసు పొందాలని దేవుడు ప్రతివాడిని ఆజ్ఞాపించుతున్నాడు. ప్రియులారా, మీరు అన్ని సందర్భాలు చూపించండి, బైబిల్లో అన్ని సందర్భాలు. ఈ వచనాలు మీరు వీడియో ఫాస్ట్గా చెప్పడం జరిగింది, ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు కేవలం ఎప్పుడు తీసుకోవాలని చూసాను, తర్వాత ఎలా తీసుకోవాలి, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. మీరు నిజంగా గొర్రెపిల్లని వదిస్తున్నారా? యెరూషలేము ప్రతి ఏడు వెళ్తున్నారా? మీరు చెప్పేవారు సగం సగం ఎందుకు చేస్తున్నారు? మరి బలులు ఇస్తున్నారా? యెరూషలేము 3 సార్లు వెళ్తున్నారా? మరి పస్కా పశువును వధించే తింటున్నారా? మీరు చెయ్యరు, కానీ ఒక డేట్ మాత్రమే పట్టుకుంటారా? మీ ప్రతి అడ్డమైన ప్రశ్న అన్నిటికీ న్యాయబద్ధంగా తెలుసుకోవాలని అడిగే ప్రశ్నకి సమాధానం ఉంటుంది, అడ్డదిడ్డంగా అడిగే ప్రశ్నలు కూడా సమాధానం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. పిల్లరా, ఈ పవిత్రమైన సీజన్లోకి అడుగు పెడుతున్నాం. పస్కాని దాని మాట ప్రభురాత్రి భోజనం అని, ప్రభురాత్రి భోజనం, హోలీ కమ్యూన్ ఇలాంటి పేర్లతో కాదు, బైబుల్ పేరుతోనే పక్కదారి పట్టిస్తాయి పేర్లు కూడా. పస్కా భోజనాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. సాయంత్రం 14వ తారీఖు అభిమానాలు సాయంత్రం వేళ తీసుకోవాలి. ఈ దేవుని క్యాలెండర్లో మన క్యాలెండర్తో పోల్చుకుంటే ఏప్రిల్ 22వ తారీఖు సాయంత్రం వేళ పస్కాని ప్రభు జ్ఞాపకార్థంగా తీసుకోవాలి. అప్పుడు మనం ప్రభు వచ్చేంత వరకు మరణాన్ని పరిచయం చేయవారుగా ఉంటాము. వాక్యానుసారంగా తీసు ఒక్క పరిశుద్ధులకు విశ్వాసం ఉన్నారో లేదో మీరు పరీక్ష చేసుకోండి, లేకపోతే భ్రష్టులు అయిపోతారు. ప్రియులరా, విశ్వాసం అనగా మన విధానము, విధేయత మన సరిగ్గా ఉన్నదిలే చూసుకోండి. ఇలా అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు వినకపోతే యెహోవా దేవుడు చెప్తున్న ఆత్మ ప్రతి ఒక్కడు వినగలిగే చెవిని గ్రహించగల ఉదయాన్ని యెహోవా మీకు అనుగ్రహించగా, యెహోవా మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించి సిద్ధపరచునుగాక. అంత మాత్రం కాకుండా ఆయన వాక్యానుసారంగా మిమ్మల్ని తీసుకునేలాగా ఆయన మీకు జ్ఞానం అనుగ్రహించునుగాక. యెహోవాకే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్.